అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈరోజు ఒక ప్రత్యేకమైన చర్చా కార్యక్రమాన్ని క్రైస్తవ సమాజం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చర్చ సమావేశం ఎందుకంటే నేటి ప్రస్తుత క్రైస్తవ సమాజానికి రాజకీయ ప్రాధాన్యత ఎంతవరకు అవసరమని ఈ యొక్క చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చలో ప్రముఖులు మన సహోదరులు జేమ్స్ కుంపట్ల గారు అలాగే ఈశ్వర్ డానియల్ గారు మనతో ఈ యొక్క చర్చలో ఉండడం ప్రభునందు మనందరికీ కూడా ఒక విధంగా చాలా సంగతులు తెలియడానికి ఆశీర్వాదకరం అని నేను అంటాను. మరి అలాంటి ప్రముఖులతో ఈరోజు మనం ఈ యొక్క చర్చను ప్రారంభిద్దాం. మన మధ్యలో ఉన్న ప్రముఖుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. మన మధ్యలో జేమ్స్ కుంపట్ల గారు, వందనాలండి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు. అలాగే ఈశ్వర్ డానియల్ గారు, మీకు కూడా వందనాలు సార్ ఈ యొక్క కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంలో చాలా క్రైస్తవ సమాజానికి తెలియలేనటువంటి అనేకమైన సంగతులు ఈ యొక్క చర్చలో మీరు తెలుసుకోబోతున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మొదటిగా ఆలస్యం చేయకుండా చర్చలోనికి మనకు వెళ్ళిపోదాం. మన మధ్యలో ఈశ్వర్ డానియల్ గారు ఉన్నారు. ఆయన నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నేటి ప్రస్తుత సమాజంలో ఈశ్వర్ డానియల్ గారు, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, క్రైస్తవ సమాజం రాజకీయ ప్రాధాన్యత గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేడు ఉన్నారా లేదా అనేది మనం ఆలోచిస్తే నేటి ప్రస్తుత క్రైస్తవ సమాజానికి రాజకీయ ప్రాధాన్యత ఎంతవరకు అవసరం అనేది మొదటి ప్రశ్నగా మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. దాన్ని మన సహోదరులకి కొంచెం వివరణాత్మకంగా చెప్పమని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సార్. క్రైస్తవులకు రాజకీయ అవసరత ఉందా అనే ఈ చర్చలో పాల్గొని ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చిన సోదరుడు అన్నీ జాన్సన్ గారికి ప్రత్యేకించి నా నమస్కారాలు, వందనాలు. ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. ముస్లిమ్స్ రాజకీయాలలోకి వస్తున్నారు. ఇంకా వేరే మతాలు కానీ అందరూ మతాల వారు వస్తున్నారు. కానీ క్రైస్తవులు ఎందుకు రాజకీయాలని చాలా ఆసక్తి చూపించడం లేదు రాజకీయ అవసరత కొరకు. అంబేద్కర్ గారు ఒక మంచి మాట అన్నారు, క్రైస్తవులు రాజకీయంలోకి రాకపోతే వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళే తీరని నష్టం చేస్తున్నారన్నారు. కాబట్టి ఈ దినాల్లో ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళాలి, సమస్యలు చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే నేటి దినాల్లో రాజకీయాలన్నీ మతం చుట్టూ తిరుగుతున్నాయి. ఒకప్పుడు కులం ప్రాతిపదికన తిరిగేవి రాజకీయాలు. అసలు రాజకీయం అంటే జాన్సన్ గారికి ఒక విషయం చెప్పాలి. రాజకీయం అంటే ఇప్పుడు నాకు కొలై రావట్లేదు ఇంట్లో, అది నేను వెళ్ళి కంప్లైంట్ చేయడం వల్ల అది ఫిర్యాదు అవుతుంది. మా మొత్తం కాలనీకే కొలాయిలు రావట్లేదంటే అది వెళ్ళి మా కాలనీకి కొలాయిలు రావట్లేదు అనేది అది రాజకీయం, అందులో తప్పే ఉంది. సామాజిక న్యాయం కొరకు క్రైస్తవులు రాజకీయం చేయాలి. ఇది రాజకీయం చేయడం క్రైస్తవులకు ఎంతైనా అవసరం ఉందండి జాన్సన్ గారు. చాలా సంతోషం అండి. అలాగే ఇదే ప్రశ్న, నేటి సమాజానికి లేదా క్రైస్తవ సమాజానికి రాజకీయ ప్రాధాన్యత ఎంతవరకు ఉన్నది అన్నది తెలుసుకోవడానికి మన మధ్యలో జేమ్స్ కుంపట్ల గారు ఉన్నారు. మరి వారిని కూడా ఈ యొక్క ప్రశ్న మీద తన యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. జేమ్స్ కుంపట్ల గారు, మరి ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో రాజకీయ ప్రాధాన్యత ఎంతవరకు ఉందన్నది ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా ఉందండి. రాజకీయం అంటే ముందు మనం కొంత అర్థం చేసుకోవాలి. ఒక పార్టీ గురించో మరొక పార్టీ గురించో లేకపోతే పార్టీ యొక్క ప్రతినిధుల గురించో అన్నది కాదు. కానీ నా ఆలోచన ప్రభుత్వానికి, క్రైస్తవ సమాజానికి చాలా కనెక్టివిటీ ఉంది. సో ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలే కనుక ఏ ప్రభుత్వం రావాలనేది, ఎటువంటిది ఎన్నిక చేయబడాలి, ప్రభుత్వ విధానం బట్టి, వారి మేనిఫెస్టో బట్టి, వాళ్ళ మూల ఆధారాలు బట్టి కూడా క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని స్థాపన గురించి ఆలోచన చేయవలసిన అవసరం. కనుక ప్రభుత్వాలను మనం కావాలనుకున్నప్పుడు తప్పకుండా అది రాజకీయాలతో ముడిపడి ఉన్నది. కనుక రాజకీయ గురించి విశ్లేషణ తప్పకుండా అవసరమే ఉన్నదని నా భావన. అంటే రాజకీయ అవసరత అంటే ఈరోజు మన ప్రాంతీయ అలాగే జాతీయ పార్టీలు చాలా ఉన్నాయండి. మరి అందులో ప్రముఖ పార్టీలు చాలా ఉన్నాయి. మొదటిగా నేను ఒక్కొక్క పార్టీని అడుగుదాం అనుకుంటున్నాను. అందులో కాంగ్రెస్ పార్టీ ఉందండి. కాంగ్రెస్ పార్టీ మన క్రైస్తవ సమాజానికి లేదా క్రైస్తవులకి ఏం ప్రాధాన్యత ఇచ్చింది, క్రైస్తవుల కోసం ఏం చేసింది, క్రైస్తవ మైనార్టీల కోసం లేదంటే రాజకీయ
పరంగా వారు మనకి లేదంటే మన క్రైస్తవ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడ్డారు, ఆ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించింది, లేకపోతే వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించింది అన్నదాని మీద మీ అభిప్రాయం ఏంటండి? మొట్టమొదటిగా ప్రభుత్వం పరిపాలన మీద క్రైస్తవులు దృష్టి పెట్టకపోవడం బట్టి ప్రభుత్వ పరిపాలన పరిణామాలు క్రైస్తవ విశ్వాస విధానాల మీద ప్రభావితం చూపుతున్నాయి కనుక తప్పకుండా ప్రభుత్వాలను ఎన్నుకోవడం విషయంలో క్రైస్తవులు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేటి దినాల్లో మత రాజకీయాలు మన ఈశ్వర్ గారు చెప్పిన రీతిగా మత ప్రాతిపదికన రాజకీయాలు వెళ్తున్నాయి. మతం బట్టి ఓట్లు సంపాదించాలి, మతానికి అనుగుణంగా ఓటు బ్యాంకు చేయాలి అని పెడుతూ మతానికి బలపరుస్తూ కొన్ని విధానాలు తీసుకురావడం అన్నది రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ దానికే అన్ని పార్టీలు కూడా కొమ్మకొస్తున్నాయి కనుక క్రైస్తవులకు అక్కడ అన్యాయం జరుగుతుంది. మత వివక్షకు మత విద్వేషాలకు కూడా అది ప్రాధాన్యత చేరుకుంటుంది. ఒక మాట చెప్పాలంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైన్ ఏ మతస్థులైనా పంచాయతీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్నది నిర్మించాలంటే కలెక్టర్ గారి నుండి కూడా తగిన అనుమతులు తీసుకోవాలన్నది 376 జీవో ప్రకారం 2012లో ఒక నియమం ఉంది. కానీ ఈ రాజకీయ పార్టీలు ఏం చేశారంటే చర్చలు కడితేనే కలెక్టర్ గారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలన్న తప్పుడు సమాచారాన్ని సమాజంలోకి వదలంబట్టి దానికి ఎంత పరిణామానికి వెళ్ళారంటే కొన్ని అసాంఘిక శక్తులు ఎక్కడైనా చర్చ కడితే చాలు పర్మిషన్ ఉందా అనుకుంటూ తీసుకురావడం జరిగింది. కనుక అది మతపరమైన దాడిగా జరుగుతుంది. అది కేవలం క్రైస్తవులకే అన్నట్టు దాడి జరుగుతుంది. ఇంకా అజ్ఞానం ఏమిటంటే అది కేవలం ఆ ఆర్డర్ గ్రామ పంచాయతీ పరిధి వరకే రాయబడింది. అది కూడా మళ్ళీ 2014లో అమెండ్ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ నేటికి కూడా అది మున్సిపల్ పరిధిలో ఉన్నప్పటికీ లేకపోతే మెట్రోపాలిటన్ పరిధిలో ఉన్నప్పుడు కూడా చర్చిలకి పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఎక్కడైనా చర్చి కడుతున్నారంటే చర్చి ఉందంటే పర్మిషన్ కావాలన్న దాన్ని ఒక నానుడిగా మార్చింది. ఇటువంటివి ప్రభుత్వాల్లో మార్పులు రావాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క ఎలక్షన్ టైంలో లేకపోతే ఈ రాజకీయ వ్యవస్థ ప్రభుత్వాలతో క్రైస్తవ సమాజం దృష్టి పెట్టకపోతే మన మనుగడకు కొంత కష్టం కలుగుతుంది. 376 జీవో చెప్పారు కదా, ఈ 376 జీవో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నదా, తర్వాత దాన్ని ఏర్పాటు చేసిందా? ఇది 376 జీవో అన్నది చంద్రబాబు నాయుడు గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన జీవో అండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేశారన్నారు. నేను అంటున్నాను ప్రస్తుతం జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏమంటారంటే ఇది క్రైస్తవుల పార్టీ, క్రైస్తవులకు సంబంధించిన పార్టీ, క్రైస్తవులకు లబ్ధి చేసే పార్టీ, గతం అంతా కూడా క్రైస్తవులు చూసే పార్టీ అని ఇలాగా రకరకాల మాట్లాడుతూ రేపొద్దున ఒకవేళ ఎలక్షన్ ఇప్పుడు జరిగిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పరిపాలనలోకి వస్తే క్రైస్తవులకి లబ్ధి చేకూరుస్తారని ఇలా రకరకాల మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంట? వాస్తవానికి పార్టీకి మతానికి సంబంధం లేదండి. కాంగ్రెస్ పార్టీ అంటే క్రైస్తవ పార్టీ అని కాదు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం టార్గెటెడ్గా మైనార్టీస్కి వ్యతిరేకంగా చాలా చట్టాలు చేయడం, ప్రజల్లో గొప్ప మార్పులు కలిగించడం, మైనార్టీస్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం బట్టి బీజేపీ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కదా, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకి ఇటువంటి జరగలేదు కదా అన్న భావంతో కొంత కాంగ్రెస్ మీద దృష్టి పెడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ క్రైస్తవుల కొరకు ప్రత్యేకంగా చేసిందంటే ఏమీ లేదు. వాస్తవానికి మైనార్టీ కమిషన్ పెట్టడం, కొంత మైనార్టీ గ్రాంట్స్ పెట్టడం అట్లాంటివి స్థాపించినప్పటికీ ముఖ్యంగా మీకు ఒక మాట ఇక్కడ చెప్పాలి. 1950లో ఒక ప్రెసిడెంట్ మన ఈశ్వర్ గారికి బాగా ఈ విషయం తెలుసు. 1950 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు చట్టసభల్లో కాకుండా బయట నుండి ఒక ఆర్డర్ తయారు చేసి ఏ మతస్థులైనా సరే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి ఆ ప్రివిలేజెస్ కోల్పోతారు అన్నదాన్ని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఎస్సీ స్థానంలోంచి, ఎస్సీ కులాల్లోంచి, కేటగిరీలోంచి క్రీస్తు ప్రభువుని కానీ ఆ మతాన్ని స్వీకరిస్తే వారికున్న
స్టేటస్ కోల్పోతారని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అక్రమంగా తీసుకొచ్చారు. దానివల్ల ఏమైందంటే మత స్వేచ్ఛకు ఆటంకమైంది. రాజ్యాంగం ఉన్న ప్రాథమిక హక్కులకే అది ఆటంకం కలిగింది. దాని గురించి నేను ఎందుకు ఆ ప్రస్తావన ఎత్తున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి ఇప్పుడు వరకు కూడా దాన్ని వెనక్కి తీసుకోవడానికి కానీ దాని మీద డెవలప్మెంట్స్ చేయడానికి కానీ అది చట్టసభల్లో పెట్టి దాన్ని కొట్టివేయడానికి కానీ ఎటువంటి నిర్ణయాల్ని అది తీసుకోలేదు. అంతేకాకుండా 1956లో క్రైస్తవ మతాన్ని కాకుండా క్రైస్తవేతర మతాలు లేకపోతే హిందూ అనుబంధ మతాలు అంటే బౌద్ధ సిక్ అట్లా వెళ్తే మళ్ళీ క్యాస్ట్ ఈ ప్రివిలేజెస్ ఏవి పోవని ఒక ఆర్డర్ మళ్ళీ అమెండ్మెంట్ చేసుకుంటూ ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. కేవలం దళితులు అయిన వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మాత్రమే వారి యొక్క ప్రాధాన్యతలు కోల్పోతారు, రిజర్వేషన్ కోల్పోతారు, ఒక్క రిజర్వేషన్ కోల్పోతారని ఆర్డర్ తీసుకొచ్చిన దాని మీద కాంగ్రెస్ ఇప్పుడు వరకు కూడా దాని గురించి క్రైస్తవుల పక్షాన ఏమీ చేయలేన్నది నా ఆలోచన, నా జ్ఞానంలో ఉన్న ఆలోచన. అంటే ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇలాగా ఈ ఏవైతే జీవోలు వచ్చాయో ఆ జీవోల మీద కూడా ఇప్పుడు ఫైట్ చేసి క్రైస్తవులకి పూర్ణమైనటువంటి వారి యొక్క సపోర్ట్ని అయితే ఇవ్వలేదు. ఓకే అండి, మన మధ్యలో ఉన్న ఈశ్వర్ డానియల్ గారు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కదండి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు చెప్తాను నేను. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా క్రైస్తవుల పక్షం చేసింది ఏది కనిపించటం లేదు. బీజేపీ కానీ ఇదర్ కాంగ్రెస్ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ క్రైస్తవుల పక్షం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు జేమ్స్ గారు వ్యక్తీకరించినట్లు రాష్ట్రపతి అనేది ఉత్తర్వులు బాబు రాజేంద్ర ప్రసాద్ కాలంలో ఆనాడు మిషనరీస్ అనేవాళ్ళు మన భారతదేశాన్ని దర్శించి వాళ్ళు విద్య, వైద్యము, నాగరికత చాలా చక్కటి సంస్కరణలు వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి స్వేచ్ఛా స్వాతంత్ర్యం లేదు. అప్పుడున్న పరిపాలన వేరు. కానీ ఆ దినాల్లో ఎందుకో వీళ్ళకి స్వేచ్ఛా సమానత్వం కొన్ని క్రైస్తవ మిషనరీలు వచ్చి హక్కును చేర్చుకొని వాళ్ళని ఎంతో ప్రేమ చూపించినప్పుడు ఈ వీళ్ళు అనుకున్నట్టు విదేశీ మతంలోనికి వీళ్ళు ఆకర్షింపబడుతున్నారని 1950 అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది వీళ్ళు అందులోకి వెళ్ళిపోతున్నారనేది తీసుకొచ్చారే తప్ప ఇది కాంగ్రెస్ పార్టీలో జరిగిందే కదండి. కాంగ్రెసే చేసింది. చాలా మంది నాడు కాంగ్రెస్ కోటేయాలి, పలానా ఇది బీజేపీకి కాదు, పలానా కాదని ఏదో చెప్తున్నారు. కానీ అసలు క్రైస్తవుల పక్షం చేసిందే మొట్టమొదట వీళ్ళు ఆకర్షింపబడుతున్నారు. వీళ్ళు అనుకున్నట్టు ఏదో విదేశీ మతం అని క్రైస్తవ మతానికి ఆకర్షింపబడుతున్నారంటే వీళ్ళే విద్య, వైద్యం ఇవన్నీ చేయగలిగితే వాళ్ళు ఎందుకు అటువైపు వెళ్తారు? మొట్టమొదటిది. రెండవది, ఇప్పుడు జేమ్స్ గారు ఇందులో మంచి మాట చెప్పారు. ఒక హిందూ నుంచి సిక్ మతంకి వెళ్తే రిజర్వేషన్ పోదు. అది 1956 అమెండ్మెంట్ ఆర్డర్. అది కూడా విచిత్రం. దాన్నే చెప్తున్నాను నేను. హిందూ నుంచి సిక్ మతంకి వెళ్ళినా, జైన్ మతంకి వెళ్ళినా, బుద్ధిజంకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా పోదు కానీ రిజర్వేషన్. ఒక క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడే రిజర్వేషన్ ఎందుకు పోతుంది? ఇది అనేది క్రైస్తవుల పక్షమును. అందుకన్నాను ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో పని చేయలేదని నా నాలెడ్జ్లో నా భావన అండి. ఏమైందంటే ఒక్క దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్తారంటే అది దళితులకి క్రైస్తవులకు కూడా మత వివక్ష 1950లోనే మొదలుపెట్టినట్టు. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకమైన దాడులు జరుగుతున్నాయి బీజేపీ ప్రభుత్వంలో. అసలు కాంగ్రెస్లో మత విధానాల్లో ఒకవేళ వాటికి లేకపోయినప్పటికీ వీటి విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వరకు దాని మీద చేయకపోవడం. కానీ ఇంకొక మంచి మాట, జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఈ దళిత క్రైస్తవులకి ఎస్టీ స్టేటస్ కావాలి అన్న సుప్రీంకోర్టులో ఉన్న బిల్లు మీద ఆ యొక్క వ్యాజ్యం మీద స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయిందండి. స్టేట్ గవర్నమెంట్ ఇది న్యాయమే, ఇది కావాలి అని ఆ యొక్క బిల్కి వాళ్ళు కూడా దానికి ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఇది కొంతవరకు మంచి పరిణామం. అంటే రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకి దళిత స్టేటస్ కావాలి, వారి హక్కులు వారికి సంక్రమించాలన్న ఉద్దేశాన్ని ఇది ప్రప్రథమంగా చేశారా లేకపోతే ముందు ఏమైనా పార్టీలు చేశారా? మన జగన్ గారు అని మీరు అంటున్నారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రప్రథమంగా జగన్ గారే చేశారా, ముందున్నటువంటి ఏమైనా పార్టీలు ఎక్కడైనా చేశాయా? నాకు తెలిసి పొలిటికల్ పార్టీలు ఎవరు ఇంప్లీడ్ అయినట్లేదు. కానీ ప్రైవేట్గా చాలామంది అంటే
కొన్ని క్రైస్తవ సంస్థలు ఒక వాద్యం ఉంది, దాని మీద వీళ్ళు కొంత చాలా మంది ఇంప్లీడ్, స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది, ప్రైవేట్ పార్టీలు కాకుండా గవర్నమెంట్ ఇంప్లీడ్ అవడం కొంతవరకు మంచి పరిణామం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానివ్వండి, అలాగే 1956 అమెండ్మెంట్ ఆర్డర్ కానివ్వండి, ఇవి వచ్చాయి కదా. ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినవే ఇవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినవే ఇవి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవుల తరఫున ఒక విధంగా చూసుకుంటే 1956లో కూడా క్రైస్తవ తరఫున చేసేది ఏమీ లేదన్నది మాత్రము మీ మాటలో అర్థమైంది. ఎందుకంటే అందరూ కూడా ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ పక్షపాతి పార్టీ, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు ఉంటారు, క్రైస్తవుల తరఫున ఉన్నారు అని చెప్తూ మాట్లాడడం చాలా వరకు నేను విన్నాను. అందుకే ఈ ప్రశ్న వేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి ఏ పని కూడా చేయలేదు అన్నది మాత్రం అర్థమవుతుంది. 1950 అలాగే 1956 ఈ ఆర్డర్స్ మీద ఏది కూడా వర్కౌట్ చేయలేదన్నది చాలా కులంకుషంగా మనం చర్చించాం. ఇకపోతే ఇక జాతీయ పార్టీగా ఈరోజు బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ గురించి కూడా మనం చర్చించవలసిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ క్రైస్తవ సమాజానికి చేసిన మేలేంటి అన్న దాని మీద కొంచెం మనం వివరణాత్మకంగా కొంచెం ముందుకెళ్దామని ఆలోచన. ఈశ్వర్ డానియల్ గారు, ఈనాడు బీజేపీ పార్టీ కోసం స్పష్టంగా ఒక ముక్కలో చెప్పాలంటే, ఈనాడు దేశానికి అభివృద్ధి ఏమీ లేదు, మతాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టారు బీజేపీ. మతమే వాళ్ళకి ఏంటంటే అన్నిటికీ ప్రాముఖ్యంగా మతాన్ని చూపించే ఈనాడు ప్రజల దగ్గర ఏంటంటే అన్ని మతం అనే దీని మీద అది పార్టీ నడుస్తుంది తప్ప మునుపున్న ఏమైనా చేశారా అంటే ఏదో కంటి తుర్పు చర్యగా ఏంటంటే ఏవో కొన్ని చేశారు అంతే తప్ప కానీ క్రైస్తవులకు చేసిన ప్రయోజనం ఏమీ లేదు. పైపెచ్చి ఏంటంటే క్రైస్తవులు మీరు ఏదైతే చెప్పారో పేరు కూడా ఎత్తడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలని లాభం లేదండి, ఈ ఫలానాదని ప్రజల్లో అవగాహన రావాలి. ప్రజల్లో ముఖ్యంగా క్రైస్తవుల్లో ఈనాడు రాజకీయం కొరకు క్రైస్తవులకు కావాల్సిందేంటో ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నారు, ఒక సమస్య వచ్చినప్పుడు ఫలానా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఆ సమస్యను ఏ రీతిగా వాళ్ళు దాన్ని డిజాల్వ్ చేయాలి, ఏ రీతిగా పరిష్కరించుకోవాలనేది దీన్ని బట్టి చూసే ఇప్పుడు పార్టీలు ఎలాగున్నాయంటే జనరల్గా ఒక కథ ఉందండి. ఆ కథ ఏమిటి అంటే ఒక కోతి పిల్లలు తగులాడుకుంటే రొట్టె తినేసినట్టుంది పరిస్థితి నాడు. అలాంటి వ్యవహారం బీజేపీ చూపిస్తుంది సార్. అది సార్ బీజేపీ పార్టీ మీద క్రైస్తవ్యం కోసం ఏం చేసింది ఏం చేయలేదని మీ అభిప్రాయం సార్? బీజేపీ గురించి మనం చెప్పాలంటే దేశంలో ఉన్న జనాభాలో హిందువులు మైనార్టీస్ అంటే ముస్లిం క్రిస్టియన్ మైనార్టీస్కి హిందువులకి మధ్య నిలువున అన్ని వర్గాల్లో చీలిక చేసిందండి. శత్రుత్వం ఇనిమిటీ కలిగి చేసింది. ఆ ఇనిమిటీ ఎంతవరకు వచ్చిందంటే ఒక క్రైస్తవుడికి అద్దెకి ఇల్లు ఇవ్వకూడదు, ఒక క్రైస్తవుడికి ఒక షాపు అద్దెకి ఇవ్వకూడదు అన్న స్థాయి ఉన్నత ఢిల్లీ దగ్గర నుండి గ్రామీణ ప్రాంతం వరకు ఆ మనుషుల్లో ఆ భావం కలుగు చేసుకొచ్చింది. ఉదాహరణకి నేనుంటున్న విశాఖపట్నంలో దాని పేరు వాల్టేర్, స్టేషన్ పేరు కూడా వాల్టేర్ అనే క్రిస్టియన్ నేమ్ ఒక ఆయన పేరు. ఆ స్టేషన్ పేరు మార్చేసి విశాఖపట్నం అని పెట్టారు. వాల్టేర్ టికెట్ మీద కూడా వాల్టేర్ అని ఉండేది, ఇప్పటికీ చిన్న వాల్టేర్ పెద్ద వాల్టేర్ ఉంటుంది. క్రైస్తత్వం అన్నది లేకుండా, క్రైస్తవ పేరులు అన్నది లేకుండా, క్రైస్తవ ఒక పదాలు అన్నది లేకుండా బీజేపీ టార్గెటెడ్గా క్రిస్టియన్ కమ్యూనిటీ మీద వర్క్ చేయడం మొదలుపెట్టారు. కనుక బీజేపీ వలన క్రైస్తవ సమాజానికి వ్యతిరేకత తెచ్చుకోవడం జరిగింది. పరిపాలన పక్కన పెట్టండి, క్రైస్తవులు ఉనికికే మొన్నటి వరకు నాతో చదువుకున్న ఫ్రెండ్స్ ఈరోజు రీయూనియన్ అయిన తర్వాత మేము వాట్సాప్ గ్రూపుల్లో కానీ కలుస్తుంటే అప్పుడు ఎంత స్నేహంగా ఉండేమో, అప్పుడు ఎంత అన్యోన్యంగా ఉండేవారో, ఒకే ప్లేట్లో ఏ మతస్థుడు ఏ కులస్తుడైనా తిని మేము కలిసి ఉండేవాళ్ళమి. ఈరోజు మత విధానాలతో ఆ మత తత్వం మా మధ్య రిలేషన్ లేకపోయినప్పటికీ మతాల ప్రాధాన్యత బట్టి బిహేవ్ చేయడం జరిగింది.
ఆ రోజులో నాతో క్లోజ్గా ఉన్నవాళ్ళు ఈరోజు ఇంకొకరితో క్లోజ్గా ఉండేవాళ్ళు అప్పుడు ఉండలేదు, ఈరోజు వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారు. కేవలం మత ఆకర్షణ బట్టి. అంటే అంతగా మతం అన్నది ఏం చేసిందంటే బీజేపీ అనేది మతతత్వాన్ని లేకపోతే హిందూ తత్వాన్ని ఈ మనుషుల్లోకి తీసుకొచ్చి క్రైస్తవులకి అద్దెకిల్లు అన్న దగ్గర నుండి, స్నేహాన్ని చెడగొట్టే దగ్గర నుండి అన్ని విషయాలు ఇంకా మీకు కొన్ని మాటలు చెప్పాలి. మన బీజేపీ చేసిన కార్యక్రమాల్లో తన ఆలోచనలో ఎంతవరకు తీసుకొచ్చారంటే తప్పుడు సమాచారాన్ని క్రైస్తవుల మీద తీసుకొని రావడం వచ్చింది. గతంలో అనంతపురం అనే ఒక ఊర్లో ఒక ఆదివారం హోలీ కమ్యూనియన్ చర్చిలో ద్రాక్షరసము అండ్ బ్రెడ్, అది హోలీ కమ్యూనియన్ అంటే వీళ్ళు ప్రసాదాలు అంటారు కొన్ని చోట్ల. ఇక్కడ మాకు హోలీ సాక్రమెంట్ ఇస్తారు, ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో అది ఒక విధానం, ఒక్కొక్క డాక్టర్ ఒకరు చేస్తారు. ఆ చర్చిలకు ఒక ఆదివారం దూరి ఇవి తీసి ఇది మత్తు మందు, ఇదిగోండి వచ్చిన వాళ్ళకి అందరికీ ఈ మత్తు మందు ఇచ్చి ఈ మత్తు మందు వలన అందరినీ మతంలోకి మారుస్తున్నారు అని వాళ్ళు ప్రకటించారు. సో అది ఆయనకి ఎలాగొచ్చింది, ఆ విధానంలోకి ఎలాగెళ్ళారంటే కేవలం బీజేపీ చేసిన ఈ తప్పుడు సమాచారం, మన మతాన్ని కాపాడుకోవాలి, ఆ మతం మీద దాడి చేయాలి అన్న దాన్ని తీసుకురావడం బట్టి బీజేపీ మీరు అంటున్నారు కనుక ఈ యొక్క సామాజిక వ్యవస్థలో వ్యక్తులందరూ ఇలా విడిపోవడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే బీజేపీ చాలా చట్టాలు కూడా తీసుకొచ్చింది, క్రైస్తవ వ్యతిరేకలుగా తీసుకొచ్చింది. మీకు తెలుసు యాంటీ కన్వర్షన్ చట్టాలు తీసుకొచ్చింది. ప్రస్తుతానికి 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలని తీసుకొచ్చింది. ప్రస్తుతం 9 చట్టాలు 9 రాష్ట్రాల్లో అది ఫోర్స్లో ఉంది. ఇంతగా మత స్వేచ్ఛ అంటే ప్రాథమిక హక్కు అండి రాజ్యాంగం కల్పించిన హక్కులో ప్రాథమిక హక్కు మత స్వేచ్ఛ. ఆ మత స్వేచ్ఛకి అంత ఆటంకం కలిగించింది కనుక ఇంకా చాలా ఉన్న విషయాలు చెప్పడానికి. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ మనం చేస్తాం, సారు చెప్తుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి జేమ్స్ గారు, అనిల్ జాన్సన్ గారు చెప్పండి. మతం అనే బూచిని చూపించి విచిత్రమైన విషయం ఏంటంటే ఇది నిస్సిగ్గుగా చేస్తున్న పని ఈ నీటిపు తాలూకు వాళ్ళు నీటిపు అంటే ఏం చేశారంటే ఈశాన్య రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి యెరూషలేముకి మీకు పంపిస్తామని రాయితీలు ఇవ్వడాలు, హామీలు, ఎలక్షన్ హామీలు, అక్కడ చర్చిలు పెద్ద పెద్దలు కడతామని చెప్పడం, ఇటువైపు ఈ ఆంధ్ర తెలంగాణ వైపు చర్చిలు పడగొట్టడం, చాలా విచిత్రమైన మతం అనే బూచి అని పెట్టి ఏ అభివృద్ధి ఇప్పుడు చూడండి. కాంగ్రెస్ దిగిన తర్వాత వాళ్ళు వచ్చిన టర్మ్ చూస్తే ఢిల్లీలో ఉన్న సర్వే ప్రకారం నేను ఓబీసీసీకి తెలియజేస్తాను, ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీ చుట్టూరు 100 చర్చిలు వాళ్ళది ఎక్కి అధికారులు వచ్చింది, 100 చర్చిలు పడగొట్టేశారు ఢిల్లీ సరౌండింగ్లో చుట్టూరు. ఈనాడు క్రైస్తవుల్ని టార్గెట్ చేసి క్రైస్తవుల మీద, ఎందుకంటే మతం అనే బూచిని చూపించి అక్కడొకలా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడొకలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు జేమ్స్ గారు ఇక్కడ చెప్పినట్లు ఏంటంటే యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకురావడం విచిత్రమైన విషయం ఏంటంటే 13 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉన్నాయండి, 13 రాష్ట్రాల్లో చేశారని చెప్పారు. చూడండి కొన్ని 9 రాష్ట్రాలే, మిగిలినవనే ఇంకా చెయ్యాలి వాళ్ళు ఇంప్లిమెంట్ ఏదో కానీ. అయితే అది పక్కన పెడదాం మనం. వీళ్ళు చేసింది ఏంటంటే మతం అనే బూచి ఒకటి, నేను ఇదివరకే వాళ్ళు పంపించి ఇంట్లోనే నేను విన్నాను, వాళ్ళే ఇందాక చెప్పారు, అబద్ధాన్ని ఒక సర్క్యులేట్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. క్రైస్తవులపై ఇల్లు అద్దెకి ఇవ్వడం కానీ, సువార్త ప్రకటించడం అనేది రాజ్యాంగం క్రైస్తవులు కల్పించిన హక్కు అది. ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే కొత్త చట్టాలుగా వీళ్ళు నచ్చినట్టేవో పాతవి తీసుకొచ్చి ముందును పెట్టి, అది మతం సువార్త చేయడం అనేది అది హక్కు. ఆ హక్కుని ఏంటంటే మత మార్పిడి అని క్రియేట్ చేసి యాంటీ కన్వర్షన్ మతాల మధ్యన, ఇంకా దాన్ని జేమ్స్ గారు దీనికోసం వివరంగా చెప్తారు ముందుకి. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మేము చాలా ప్రాంతాలకి మేము వెళ్ళాము. మేము పాస్టర్లు చర్చిలు పడగొట్టడం, లేకపోతే పాస్టర్ల మీద కొట్టడం, బైబిల్ తగలబెట్టడం, ఎప్పుడు మునిపంత లేని విధముగా ఈ 9 అంటే వాళ్ళు ఉన్న టర్మ్లో వాళ్ళ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ జరిగాయి ఇవన్నీ.
అంటే ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఎక్కువగా క్రైస్తవ్యాన్ని వాళ్ళు టార్గెట్ చేశారు అన్నది ఈ మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఎవరు ఉంటారో వారి మీద అక్కడక్కడ స్వల్పంగా ముస్లిమ్స్ మీద కూడా అంటే లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఇప్పుడు వచ్చారు వాళ్ళు. ఆసిఫా బాను అనే ఒక చిన్న అమ్మాయిని కాశ్మీర్ దగ్గరలోని కతువా అనే ప్రాంతంలో అమ్మాయిని గుళ్ళో తీసుకెళ్ళి వాళ్ళు భక్షకులే, చూడండి పోలీసు వాళ్ళు రక్షించిన వాళ్ళు భక్షకులు అయిపోయి రేపేశారు. అది మొత్తం దేశం అంతా సంచలనం. అదే కదా, అక్కడే కదండి. ఇక మరి ఇలా చూసుకుంటే ప్రజల విషయంలో కానీ అలాగే ఎక్కువగా మైనార్టీస్ మీద దాడులే ఎక్కువగా జరిగే, క్రిస్టియన్ మైనార్టీస్ మీద ఎక్కువ. మొన్న మణిపూర్ సంఘటన చూడండి. ఎస్, మణిపూర్ సంఘటనలో మీరు అన్నారు, బాగా గుర్తొచ్చింది మాకు. ఇప్పుడు మతం అనే దాని మీద ఇప్పుడున్న పార్టీలు, ఇన్ని పార్టీలు ఉన్నాయి. పార్టీలు అనేవి ఏదైనా మనకి ఇటు మన అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ ఎవరైనా బహిరంగ ఖండించినట్టు ఎక్కడో ఒక మినిస్టర్ ఖండించారని మొన్న చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా దానికి దాఖలాలు లేవు, ఆధారాలు లేవు. ఖండించినట్టు ఇంకా క్రైస్తవులకు ఏ పార్టీ అయినా ఏం మేలు చేస్తారు సార్? అంతే కదా, అన్ని పార్టీల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా మణిపూర్ విషయం చిన్నదిగా మనం తీసుకోవడానికి వీలు లేదు. మణిపూర్ రాష్ట్రం మేము వెళ్ళొచ్చాం, జేమ్స్ గారు నేను కూడా వెళ్ళాం చాలాసార్లు. వారిని చూసి వచ్చినప్పుడు వారిని చాలా దయనీయ స్థితి. అప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోపోయి, రాజకీయ నాయకులు పట్టించుకోపోయి, రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోకుండా, అంటే క్రైస్తవ మైనార్టీల మీద మీరు ఎంతవరకు పని చేస్తున్నారంటే మనకు ఒక విధంగా చెప్పాలంటే మన మణిపూర్ ఉదాంతమే మనకి ఇప్పుడు మనకు కనపడుతుంది. ఇకపోతే అండి బీజేపీ పార్టీ టార్గెట్ ఖచ్చితంగా క్రిస్టియానిటీ అని మనకు అర్థమైంది. జేమ్స్ గారు ఎన్నో ఈ మధ్యకాలంలో చర్చలు తగలబడిన దగ్గర నుంచి, చర్చలు మీద దాడి జరిగిన దగ్గర నుంచి, క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల మీద దాడి, అలాగే క్రైస్తవ పాస్టర్స్ మీద దాడి, ఎన్నిటికో జేమ్స్ కొంపట్ల గారు వెళ్ళడం, వాటిని సాల్వ్ చేయడం, రావడం, అలాగే మీరు వెళ్ళారు నేను వెళ్ళాను, ఇలా జరుగుతూనే ఉన్నాయి నేటి వరకు. ఇకపోతే ఒక విషయాన్ని మీతో నేను అడగాలనుకుంటున్నాను. జేమ్స్ గారు 1977లో స్టెయిన్స్లాస్ ఒక జడ్జిమెంట్ జరిగింది. 1977లో ఆ జడ్జిమెంట్, స్టెయిన్స్లాస్ జడ్జిమెంట్ వల్ల యాంటీ కన్వర్షన్ బిల్కి అది ప్రాధాన్యత చేకూరింది. ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్ రావడానికి గల కారణమే ఈ స్టెయిన్స్లాస్ జడ్జిమెంట్ కారణం. 1977 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 1977 రిపేల్ చేయించలేదు అసలు. కనీసం మళ్ళీ సుప్రీంకోర్టుతో మాట్లాడేది వాళ్ళు చేయించడం అని అడగలేదు. కనుక కాంగ్రెస్ క్రైస్తవులకి ఏం చేయలేదని చెప్పగలుగుతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్కి ఎందుకు మంచి పార్టీ అని అన్నారంటే బీజేపీలో మతదాడులు చేయలేదు కదా అంటున్నారు తప్ప, చేయవలసినవి చేయకపోవడం అన్నది కాంగ్రెస్లో ఈ దళిత్ స్టాటస్ విషయం కానీ యాంటీ కన్వర్షన్ ఇన్ని రాష్ట్రాలకి కావడానికి కారణం అది కానీ రిపేల్ చేస్తుంటే ఈ పాటికి ఆ యాంటీ కన్వర్షన్ చట్టాలకి ఆస్కారం లేకపోవడం. అదే 1977లో స్టెయిన్స్లాస్ ఏదైతే ఇది ఉందో అసలు ఏంటి దాని ఉద్దేశం ఏంటి సార్? అసలు జడ్జిమెంట్ అంటే అందులో నా తప్పు జరిగింది ఏంటంటే మతం ఎవరైనా మారొచ్చు కానీ ఎవరు మార్చకూడదు అనేది జడ్జిమెంట్ ఇచ్చారు 1977. అంటే సుమారు 40 సంవత్సరాలు దాటిపోయిందండి జడ్జిమెంట్ వచ్చి. సో ఆ మతాన్ని ఎవరు మార్చకూడదంటే ఎలా మారుతారు? అవును, ఇప్పుడు దాని ఆధారంగా ఇప్పుడు యూపీ తీసుకుందాం, ఎక్కువగా జరుగుతున్న క్రైస్తవుల మీద వాళ్ళు మతాన్ని అవలంబిస్తుంటే అది యాంటీ కన్వర్షన్ కింద వాళ్ళు చట్టం చేసి తప్పుడు కేసులు పెడుతున్నారు, బెయిల్ కూడా ఇవ్వట్లేదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక ఆయనకి ఎవరికో బాగోలేకపోతే జాన్ చెట్టు నుంచి ఎవరో పడిపోయారు, ఒక పిల్ల హాస్పిటల్ ఉంటారు, ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వెళ్ళారు. సో ప్రార్థన చేయడానికి వెళ్తే ఇది మత మార్పిడి జరుగుతుందని చెప్పేసి అరెస్ట్ చేశారు యూపీలో. సో అసలు ఒక పాస్టర్ గారు కానీ ఒక క్రైస్తవులు కానీ క్రైస్తవులు కాని వారిని దర్శించినా మాట్లాడినా కలిసినా మత మార్పిడిగా వాళ్ళు తప్పుడు కేసులు పెట్టడం యూపీలో ఉందండి ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్ కదండి. ఇప్పుడు అదే కదా ఆదిత్య. నేను ఒక విషయం విన్నానండి జేమ్స్ గారు. ఇప్పుడు నేను ఎవరైనా యాంటీ కన్వర్షన్ బిల్ జరిగినప్పుడు ఇప్పుడు చర్చలకు వచ్చింది కాబట్టి ప్రజలు వింటున్నారు, వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మా బంధువుల ఇంటికి హైందవుల్లో బంధువులు ఉన్నారు, నేను క్రైస్తవుడిని. పొరపాటున వాళ్ళింటికి వెళ్ళినా ఎవరైనా చూసి ఇతడు మత ప్రచారం చేస్తే
అనే అవకాశం ఉంది కదండి. ఉందండి. అలాగే అలా కూడా చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి అక్కడ దర్శించడానికి వెళ్ళి మాట్లాడితే అలాగే అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో. సో ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ చట్టం వల్ల క్రైస్తవులైన వారు చాలామంది అరెస్ట్ చేయబడ్డారు. స్త్రీలు, గర్భిణీలు, పసిపిల్లలు కూడా అరెస్ట్ చేయబడ్డారు. ఒక ఆవిడ రోగంతో జైల్లో చనిపోయింది, క్రిస్టియన్. ఇది ఈ యాంటీ కన్వర్షన్ కేవలం బీజేపీ మతతత్వ విధానాల్ని సమాజంలో క్రైస్తవులు వ్యతిరేకంగా నాటడం వల్ల హిందూ ఓటంతా కలిపి వాళ్ళకి రావాలి, దాని ద్వారా దేశం అంతా పరిపాలన చేయాలని, రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని, ఇది ఒక హిందూ దేశంగా ప్రకటించాలని, అంతవరకే కాకుండా ఈ హిందుత్వ అన్న విధానాన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఇది పాటించాలని ఇట్లాంటి ఆలోచనలతో క్రైస్తవులు ఇలా హింసిస్తున్నారు. ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు అంటే సోదరభావంతో ఈ చట్టాలు సోదరభావంతో ఉంటున్న మన మధ్య, భారతీయులుగా ఉంటున్న మన మధ్య ఖచ్చితంగా విభేదాలు, వైషమ్యాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి మీద అక్కస చూపించేది ఖచ్చితంగా. వాళ్ళందరినీ అణచడానికి కానీ, అన్ని విధాలుగా దూరం చేయడానికి కానీ, మరి వారిని పూర్తిగా సమూలంగా ఈ భారతదేశం లేకుండా చేయాలనడానికి ఒక కోణంలో చూస్తే ఇది ఒక పావుగా లేదంటే ఒక అస్త్రంగా వారు వాడుకుంటున్నారని చెప్పచ్చు. దాని గురించి ఏం చెప్పాలంటే, ఎందుకు క్రైస్తవులు మీరు అన్నట్టు ప్రభుత్వాలు లేకపోతే రాజకీయాలు అవసరత ఉన్నదాన్ని అన్న దాంట్లో ఆలోచిస్తే దేశం అంతా ప్రతి రాష్ట్రంలో కూడా మతం ఎవరైనా మారితే ప్రభుత్వం దగ్గర ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలన్న దాన్ని ఒక ఏర్పాటు చేయాలన్నది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. సుప్రీంకోర్టులో కేసు పెట్టారు, కేసులు జరుగుతున్నాయి. ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అన్న దాని మీద జరుగుతున్నాయి. అసలు టైటిల్ ఒకటైతే కొంతకాలం ట్రయల్ రన్ అయిన తర్వాత టైటిల్ కూడా మార్చేశారు. ఇది ఇంత కుట్ర జరుగుతున్నప్పుడు ఇంకో కేసు జరిగింది. ఆ కేసు పిటిషన్ ద్వారా ఈ ఉపాధ్యాయుని ఒక ఆయన కేసు పెట్టాడు. చాలా చోట్ల బలవంత మత మార్పులు జరుగుతున్నాయని మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక అమ్మాయి చనిపోతుంటే, తమిళనాడు అనుకుంటే ఫస్ట్ చనిపోతే, ఆ టీచర్, ఆ స్కూల్లో టీచర్ కొట్టబట్టే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మతం మార్మని కొట్టింది అని దాన్ని చెప్పి ఫాల్స్ ఎగ్జిక్యూట్ పెట్టారు. తర్వాత అది కొట్టివేయబడింది. కానీ వీళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. ఇలా తప్పుడు సమాచారాలే. నేను అంటాను, మీరు ప్రభుత్వాన్ని లేదా బీజేపీని వ్యతిరేకించడం కాదు, కానీ ఎవరైతే క్రీస్తు విరోధ భావంతో కలిగి చేస్తున్న వారన్నీ అసత్యాల్ని సత్యాలుగా చూపించిందాక డానియల్ గారు చెప్పిన రీతిగా దాని చుట్టూ ఒక లేయర్ కట్టి దాన్ని చూసారా, చర్చి కడితే పర్మిషన్, యాక్చువల్లీ ఏ మందిరం కట్టినా పర్మిషన్ కావాలి, అట్లా ప్రతిదాన్ని ఆవరించడం బట్టి ఆయన ఒక పిల్లు వేశారు. పిల్లు వేసినప్పుడు సుప్రీంకోర్టు గవర్నమెంట్ని, ఆల్ స్టేట్ గవర్నమెంట్ని స్టేటస్ అడిగింది. ఆ స్టేటస్ అడిగిన మీ రాష్ట్రాల్లో ఏమైనా బలవంతం మత మాటలు జరుగుతున్నాయా, దీని కేసులో నమోదయ్యా, ఏంటి పరిస్థితి అనేది అడిగింది. సో స్టేట్ గవర్నమెంట్ ఏంటి రిపోర్ట్ చేస్తుందో తెలియదు. కొనకు ఇలాంటి విధానాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లాంటి పనులు చేయడానికి మనం స్థానికంగా ప్రభుత్వాలు ఇచ్చే డాక్యుమెంట్ బట్టి, వారి నిర్ణయాలు బట్టి ఇక్కడ మన మీద ఇంప్లిమెంట్ అవుతాయి. కనుక క్రైస్తవులు తప్పకుండా ప్రభుత్వం చేపట్టే రాజకీయ పార్టీల్లో మన అవసరతలు, మన బాధలు ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటేయాలి, ప్రశ్నించాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలన్నది నా భావన. ఓకే అండి, అయితే ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్ మీద క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? పోరాడవలసిన అవసరం ఉందా దీని మీద ఏమైనా? ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్లుకు ముందు అది అలా పక్కన పెడదాం. అంతకుముందు మొన్న జేమ్స్ గారు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది, పంజాబ్, హర్యానాలో అక్కడ ఒక సంఘటన జరిగింది. భగవాన్ సింగ్ అని ఆయన సొంత స్థలములో చర్చ్ కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఆయన సొంత స్థలములో తల్వార్ తీసుకొచ్చి ఆయన నరికితే తల 2 ముక్కలైపోయి ఆయన పొలంలో పడిపోయి అక్కడే అతన్ని ఏం చేశారంటే చంపేశారు. యాంటీ కన్వర్షన్ రాకముందే ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు యాంటీ కన్వర్షన్ కోసం మాట్లాడుతున్నారు, రాకముందే ఇలాంటివి జరుగుతున్నాయి. మా వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కుటుంబాన్ని దర్శించి ఇల్లు కట్టేసించి వచ్చారు నిలబడి. ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ పంజాబ్లో.
ఇప్పుడు యాంటీ కన్వర్షన్స్ వస్తే ఒకసారి ఆలోచించండి ఇంకా దాన్ని. అంటే నేను అందుకనే నేను స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నాను నేను. ఒకప్పుడు కులం అనే దాని మీద తిరిగాయి రాజకీయాలని, ఇప్పుడు మతం మీద తిరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవులు రాజకీయంలోని చెప్పినట్టు జేమ్స్ గారు ప్రశ్నించాలి. చాలామంది నాడు క్రైస్తవ ప్రేక్షకులు వినాలి జాగ్రత్తగా. ప్రేక్షకులు ఈ విషయంలోని ఏం వినాలంటే, ఈనాడు చాలామంది ఈనాడు ప్రేక్షకులు కూడా ఓటు వేయటం లేదు. చాలామంది ఓటు వేయకుండా బాయ్కాట్ చేశారు చాలామంది క్రైస్తవులు. అంబేద్కర్ గారు ఇదే చెప్పారు, మీరు ఇలా ఓటు వేయకుండా ఉంటేనే మీ కమ్యూనిటీకి మీరే నష్టం తెచ్చుకుంటారని చెప్పారు ఆయన. అయితే ఇప్పుడు కాబట్టి ఓటు ఎందుకు వినాలేదో జేమ్స్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ప్రేక్షకులు కొద్దిగా ముందుకు వెళ్ళి వింటే అర్థమవుతుంది. ఈనాడు పార్టీలు ఏంటంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు చేయాలంటే ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కదండి స్వాములు. ప్రజలు ఖచ్చితంగా ఎన్నుకోగలిగిన పరిస్థితి కరెక్ట్గా వస్తే ఖచ్చితంగా వీలేనండి ఈ క్రైస్తవులకు అనుకూలంగా ప్రభుత్వాలు ఏం చేయగలరు, వీళ్ళు ఖచ్చితంగా ఎన్నుకుంటే. నేను ఒక మంచి మాట అడుగుతానండి. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో క్రైస్తవుడి పాత్ర ఏమైనా ఉందంటారా అసలు? ఖచ్చితంగా అంటే మన ప్రేక్షకులు కొంచెం చెప్పండి, క్రైస్తవుడి పాత్ర ఉందంటారా లేదంటారా మన భారతదేశంలో? ఇక్కడ రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఎవరిని అనడానికి వీలు లేదు. క్రైస్తవుల కోసం చెప్తుంది ఏంటంటే, ఈనాడు క్రైస్తవులు ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ అవసరం ఉంది. ఎందుకంటే ఆ భగవాన్ సింగ్ లాగా ఆ కతువాలో జరిగిన సంఘటన, మణిపూర్ లాంటి సంఘటనల మళ్ళా మన చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో జరగకూడదంటే ఖచ్చితంగా క్రైస్తవుడు వచ్చి సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రాజకీయ అవసరం ఎంతైనా క్రైస్తవ సమాజానికి ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, రాజకీయం అంటే మనకెందుకండి, ఈరోజు మాటలు మనం వింటుంటే మన సేవకుల్లో కూడా చాలామంది రాజకీయ అవసరత ఏముంది, మనకి రాజకీయం వల్ల మనకు వచ్చే లబ్ధి ఏంటి, దేవుడు ప్రార్థన చేయమన్నాడు, మనం చేయవలసింది ఏముంది ఇక్కడ, ఇంకొక మాట ఏమంటారంటే ఇది జరగవలసి ఉంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం కాముగా ఉండాలి తప్ప ఇలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం ఏంటి అనే మాటతో పాటు ఒక నిమిషం సార్, రాజకీయం అంటే మనం కొత్త పార్టీ క్రైస్తవులందరూ ఒక పార్టీ పెట్టడం, లేకపోతే పాస్టర్ గారులు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడం అంత కాదండి. ఆ తప్పుడు భావన మీరు పక్కకు పెట్టాలి. ప్రభుత్వాల మీద, ప్రభుత్వంలో క్రైస్తవులు కూడా పార్టీ కావాలి. అది ఏ పార్టీ ద్వారా అయినా సరే, ఏ పార్టీలోకి వెళ్తే వెళ్ళండి. సో క్రైస్తవులకంటూ ఒక డిమాండ్ ఉంది. క్రైస్తవుల గురించి ఏవైనా చట్టసభల్లోకి వెళ్ళి వాయిస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది వెళ్ళి ఎలా వాయిస్ ఇస్తారు, ఎలా మాట్లాడతారు అంటే, ఇప్పుడు చూడండి ఒక మాట, ఇక్కడ ఎవడో ఉంటాడు, ఎవడో రామారావు, మనం వాడు బాగా క్రైస్తవులు ఫ్యాన్గానే ఉంటాడు, చాలా ఇష్టం ఉంటాడు. ఇక్కడ క్రైస్తవ ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది. నేను ఆయన పేరుని ఎవరో పేరు అని చెప్పాను. సో ఇక్కడ చాలా ఓట్ బ్యాంక్ ఉంది, కానీ డిమాండ్స్ కూడా అట్లా నీడ్స్ అలాగే ఉన్నాయి. కానీ ఈయన అట్లా అక్కడ ప్రొజెక్ట్ చేయలేడు, ఏమీ చేయలేడు. అక్కడికి వెళ్ళి చట్టసభల్లో క్రైస్తవుల తరపున ఏది చెప్పాలన్నా చెప్పరు. ఎందుకంటే క్రైస్తవ ఒక విధానాలు ఏం తెలియదు. వాళ్ళు ఏమంటారు, ఏదో బరిలో ఉండనో లేకపోతే మరొకటి కానీ సమస్యలు చెప్పలేదు. ఈ మధ్యలో ఉండేది అదే సార్. ఇప్పుడు ఏమని అడిగితే బరియల్ గ్రౌండ్ అంటారు, ఇదంటారు. ఇక్కడ వెనకాల ఉన్నటువంటి జరుగుతున్న పరిస్థితులు. అవును, మల్లికార్జున ఉన్నారండి, నేను స్వయంగా ఉన్నంత మాట ఇంకెవరితో చెప్పిన మాట. మీరు కాల్చరా అని అడుగుతున్నాడు. మీరు కాల్చరా, చచ్చిపోయిన వాళ్ళు కాల్చరా అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు కనుక చట్టసభల్లోకి పరిణితి గల పాస్టర్ గారు వెళ్ళొద్దు, మళ్ళీ అసలు తెలియదు, వేస్ట్ వెళ్ళేసారు రాజకీయాల్లోకి. సోషల్ యాక్టివిటీస్, కమ్యూనిటీ గురించి పనిచేసుకున్న వాళ్ళు కొన్ని పదవుల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వాల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నది నా ఆలోచన అండి. అంటే ప్రభుత్వాల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి చట్టసభల్లో మనకంటూ ప్రొటెక్ట్ కావాలి. ఇప్పుడు ప్రొటెక్షన్ మనకు కావాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో మనకంటూ చట్టాలు తీసుకురావాలి. అలా మాట్లాడినాడు అక్కడికి వెళ్ళాలి అన్నది. ఆ జాన్సన్ గారు హిందువుల్లో నుంచి కొంతమంది వెళ్తున్నారు చట్టసభల్లో, చాలా మంది వెళ్తున్నారు కేంద్రంలో కొంతమంది, చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. అంటే జనరల్గా నేను చెప్తున్నాను, నేను జనరల్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి. అవును. రెండోది ముస్లిమ్స్ నుంచి కూడా చట్టసభల్లోకి వెళ్తున్నారు. అవును. ఎక్కడొచ్చింది గొడవ అంటే క్రైస్తవుల్లో నుంచే ఎవరు వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇది మాకెందుకులే అంతవరకు
ఈ ఏంటంటే వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడదాం యాంటీ కన్వర్షన్ బిల్ కోసం, ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అదే అంటే ఇప్పుడు అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని వెళ్తారు. అదేండి ఇప్పుడు మన వాళ్ళు చట్టసభలోకి వెళ్ళకపోబట్టే క్రైస్తవులు ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్స్ లాంటివి ఏవైనా వారు చేసుకోగలుగుతున్నారో సునాయాసంగా దాన్ని ప్రజల మధ్య దాన్ని జేమ్స్ గారు ఒక మాట చెప్పారు, మీరు గమనించలేదు. జేమ్స్ గారు ఒక మాట చెప్పారు, ఈ బరియల్ గ్రౌండ్ అని, ఈ పంపకాలని, ఇవన్నీ అవన్నీ వాటిల్లో ఉండిపోతున్నారే తప్ప ఈనాడు క్రైస్తవ సమాజానికి ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఒక కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నారు. మన వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయితే తప్పే ఉందండి, తప్పేం లేదు. అయితే ఒక విషయాన్ని నేను అడుగుదాం అనుకోండి ఇందు మూలంగా. అయితే బీజేపీ చివరి మాట మిమ్మల్ని అడుగుతాను, ఈ బీజేపీ పార్టీ గురించి. 400 సీట్లు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే ఒక మాట వినపడ్డది. 400 సీట్లు బీజేపీకి ఒకవేళ వస్తే రాజ్యాంగాన్ని మార్చగలిగే కెపాసిటీ వారికి ఉందంటారా? మళ్ళీ అదే సార్, మీరు తెలియాలని ప్రేక్షకుల కోసం అడుగుతున్నారు అనుకుంటున్నాను. కొన్ని మార్పులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కన్సర్న్ కావాలి. ఇక్కడ బీజేపీ ఉండకపోవచ్చు, ఇక్కడే తెలుగుదేశం రావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం అంటే మీరు మాట్లాడారు కనుక నేను పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, ఈ రెండు ఇలాంటి పార్టీలన్నీ కూటమే. ఏ జెండా పట్టుకున్నా ముగ్గురు, బీజేపీ జెండా పట్టుకున్నా, జనసేన జెండా పట్టుకున్నా, తెలుగుదేశం జెండా పట్టుకున్నా, అది మనం బీజేపీకి వేస్తున్నాం. ఉంటారు ఎలియన్స్. వాళ్ళు ఎలియన్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా మతతత్వంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. అవును, మతతత్వంగానే ఉంటారు. అవును, మతతత్వం ఉన్నప్పుడు ఏమంటారంటే ఆ ఓట్ బ్యాంక్ మతతత్వం బట్టి వస్తుందని వాళ్ళకు ఆలోచన. అవునండి. సో వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 3 ఎజెండాలని వాళ్ళకి ఏదైతే కూటమిలు అనుకుంటారో దాని ప్రకారమే వాళ్ళు పనిచేస్తారు. 3 జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే. జెండాలు వేరైతే అవ్వచ్చు, రంగులు వేరే అవ్వచ్చు, కానీ అజెండా మాత్రం ఒకటే. కనుక మీరు గతంలో చూడండి, ఒకసారి కృష్ణానది దగ్గర బాప్టిజం జరుగుతుంటే TV9 వాళ్ళు ఒక న్యూస్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ పార్టీ, అవునండి, గ్లాస్ పార్టీ, అవునండి, ఉందండి పార్టీ, పొత్తుల పార్టీ కూడా ఉంది. గ్లాస్ అని ఉందో లేదు, ఆయన ఏమన్నాడు పార్టీ గుర్తుంది. ఆయన ఏమన్నాడంటే ఇక్కడ సామూహికంగా మత మార్పులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అవతలే ఉన్నారు కదా, మీరు అలాగా ఇంట్లోంచి, ఆ దొడ్లోంచి, ఆ పెరట్లోంచి వెళ్ళగొచ్చి ఈయన ఎందుకు ఆపలేకపోయారని దగ్గరున్న వ్యక్తి అంటున్నాడు. ఈయన ఎక్కడ ఉండి వచ్చాడు, ఈ హైదరాబాద్ ఆయన ఇక్కడ ఆంధ్రాలో ఇక్కడ లేదని ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. అవును, ప్రశ్నిస్తున్నాడు. ఈ ఎంత ఫూలిష్ అంటే మతం మారడం అన్నది ప్రాథమిక భారతీయ పౌరుని హక్కు. ఆయన మతం మారుతున్నాడు, ఎందుకు ఆపుతారు? ఎవరు ఆపాల్సిన పని లేదు. ఈయన ఎలాగైతే అవసరమైనప్పుడు బీజేపీతో పెట్టుకొని పొత్తు, లేకపోతే ఈ టీడీపీతో పొత్తు పెట్టుకొని, దాని తర్వాత వీళ్ళు మాకొద్దు, అది పాసిలడ్డూలు అన్నాడు, వీళ్ళేమో ఉరుకుపని సైకిల్ అన్నాడు, అక్కడే తిరుగుతుంది సైకిల్ అన్నారు. ఇతనికి ఎలా హక్కు ఉందో మాట మాటికి అటు వెళ్ళి ఇటు రావడానికి, ఇటు వెళ్ళి అటు అవకాశం కోసం ప్రతి పౌరుడికి అంతకన్నా ఎక్కువ హక్కు ఉంది మతం మారడానికి. అవును, మతము మారడం అన్నది ఓటు హక్కు అంత సమానమైన విలువైనది. ప్రాథమిక హక్కు అన్నారు. ఓటు హక్కు అంటే అంతకన్నా ప్రాథమిక హక్కు భంగమే వీళ్ళందరూ చేస్తుంది. అయితే కనుక ఈయన తెలిసి రాజ్యాంగ విరోధమైన దాడి క్రైస్తవుల మీద ఆ రోజు పవన్ కళ్యాణ్ అనడం గల కారణం ఏంటంటే బీజేపీతో ఉన్న ఆ అనుసంధానం బట్టి వాళ్ళు టార్గెటెడ్గా బలవంతపు మత మార్పులు జరుగుతున్నట్టు ఇది ఆపాలన్నట్టున్నారు. ఆయన ప్రశ్న వేసిన తర్వాత సుమారు చాలా ప్రాంతాల్లో, గోదావరి ప్రాంతాల్లో కూడా, చుట్టుపక్కల ప్రాంతాల్లో బాప్టిస్మాలు ఇస్తుంటే జన సైనికులు అడ్డుకున్నారు. ఒక చోట క్రిస్టియన్ ఒక ఫెసిలిటీ, బాప్టిజం ఫెసిలిటీ ఉంటే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం దాన్ని కూల్చేసింది. ఇది ఉండకూడదని, మాకు అవసరం, ఇది గాడ్కి అవసరం అని. అంతేకాకుండా మంగళగిరిలో మొన్న ప్రభుత్వంలో
జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో మంగళగిరిలో అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, ఇంచుమించు ఒక 20 to 30, 40 నేను ఆ ప్లేస్కి వెళ్ళాను. బాప్టిజం ఘాట్ అని ఒక ప్లేస్ అలర్ట్ చేశాను. సో అలర్ట్ చేసి ఆ ఫెసిలిటీ కడుతున్నారు. ఎవరైనా బాప్టిజం అంటే నదిలోకి వెళ్ళిపోయి మునిగిపోకుండా ఈ ఫెసిలిటీ కోసం అని కడితే కడుతున్న దాన్ని ఈ ఈ ఈ బీజేపీ అనుసంధాన పార్టీలు వచ్చి కట్టకుండా ఆపి కోర్టులో కేసేశారు. అది నిలిపోయింది అని చెప్పి ఆ విషయంలో మేము కూడా లీగల్గా సపోర్ట్ చేస్తున్నాం. అంతకన్నా ఘోరంగా ఈ తూర్పు లేకపోతే ఈ యొక్క తీరానున్న జిల్లాల్లో ఎక్కడ చర్చిలు ఉంటే ఆ చర్చిల మీద ఎంఆర్ఓలు కంప్లైంట్ చేసి జన సైనికులు, నేను ఫిజికల్గా వెళ్ళాను కనుక నేరుగా చెప్పగలుగుతాను. వాళ్ళ ఫోటోలు ఆ బ్యానర్లు మళ్ళీ అక్కడ కనబడుతున్నాయి. ఈ చర్చి అక్రమ కట్టడం, ఇది కూల్చేయండి తీసేయండి అని చెప్పి ప్రెజర్ ఇస్తున్నారు జనసేన పార్టీ జన సైనికులు. ఓకే, మరుతూరు అన్న దాంట్లో అక్కడ ఎప్పుడుండో 2 చర్చలు పాకలతో ఉన్నాయి. అవి తీసేయమని చెప్పి ఈ జన సైనికులు వెళ్ళి పడతాయి. ఇదంతా ఎలా పాకింది అంటే ఎందుకు ఈ ప్రభావం వచ్చిందంటే నాయకుడు బీజేపీతో మత వ్యతిరేకమైన విధానాన్ని ఆయన స్వీకరించి ఆ ఆశీర్వాదం ఆ జన సైనికుల మీదకి కూడా దాటించి పెట్టి ప్రతి గ్రామానికి పల్లెకి ఇంకో మాట చెప్పాలండి. ఇక్కడ అన్నకు తెలుసు ఆ విషయం, అన్నకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ మేము పరవాడ దగ్గర ప్రాంతంలో ఎప్పుడో ఒకరు చర్చ్ కోసం స్థలం ఇచ్చారు. ఊరు చివర బయట. పరవాడ అంటే అనకాపల్లి. అక్కడ చిన్న చర్చ్ కట్టారు. ఇప్పటికీ పొలాల అవతల ఊరు చివరనే ఉంది చర్చ్. ఒక చర్చ్ కట్టారు, రేకులు వేసుకుని చర్చ్ కట్టారు. ఆ చర్చికి సుమారు 80-70 మంది మళ్ళీ జనసైనిక కమిటీ కోఆప్ కమిటీ వాళ్ళే అందులో ఉన్నారు. అందరూ వాళ్ళే ఉన్నారు. ఆ చర్చి పైన సిలువ చుట్టూ లైటింగ్ ఉంది. అర్ధరాత్రి వెళ్ళి ఎవరో కాదు ఈ జన సైనికులు వెళ్ళి ఆ లైటింగ్ అంతా తీసేసి ఆ స్పీకర్స్ ఉన్న యూనిట్లు పడగొట్టేసి ఆ రేకులు చెదుకొట్టి ఆ చర్చిని కాల్చాలన్నట్టు ప్రయత్నం చేశారు. ఆ 4:30 టైంకి బహుశా అటు రైతులు కొంతమంది ఉదయకాలాన్ని వెళ్తున్నప్పుడు వాళ్ళ శబ్దం గమనించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు పాకుతుంది అంటే ఎందుకు కోరుండి ఇప్పుడు అర్ధరాత్రి మైకు లేదు, ఎవరు లేరు, ప్రేయర్స్ లేవు, ఆయన చర్చిల మీదకి ఎందుకు దాడి చేస్తారు మీకు తెలుసు. వద్దుపర్రు ఈ పరిసర ప్రాంతాలు అర్ధరాత్రి వెళ్ళి చర్చలు కాల్చేశారు. ఎందుకు మీకు తెలుసు. ఇక రాంబిల్లి దగ్గర కూడా అక్కడ చర్చ అర్ధరాత్రి భద్రాచలం కూడా రీసెంట్ కాల్చుకొస్తారు. ఎందుకు కాల్చుతున్నారు అంటే కేవలం ఈ జనసేన ఈ టీడీపీ ప్రభుత్వాల్లో ఇది పాకింది. నేను ఇంకా అడ్వాన్స్గా ఏమంటానంటే పార్టీలకు సంబంధం లేకుండా ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి సెక్రటరేట్లోంచి ఉన్న అదే కలెక్టర్గా ఉన్న బ్యూరోక్రాట్స్ దగ్గర అటెండర్ వరకు అయితే సెక్యులర్గా ఉండడం లేకపోతే మతతత్వంతో ఉండడం అన్నట్టు విడిపోయారు ప్రజలందరిలో. జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఆయన క్వార్టర్లో కూడా క్రీస్తు యొక్క విరోధతత్వం కలిగిన వారు ఉంటారని నా నమ్మకం. కనుక సమాజం మొత్తం మీద విడిపోయారు, మత విధానాలతో విడిపోయారు. బయటికి ఏ ప్రభుత్వమైనా పనిచేయచ్చు, బయటికి ఏ రాజకీయ పార్టీలో ఉండొచ్చు, వైకాపాలోనే ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు దేనికి వ్యతిరేకం చేస్తారంటే మతతత్వ విధానాలతో పనిచేస్తున్నారు. కనుక క్రైస్తవ సమాజం తప్పకుండా వారు ఇప్పుడు మన ఆంధ్రలో ఒక 20% ఉంటుందన్న, ఆంధ్రలో క్రైస్తవ శాతం ఉంటుంది. 20% ఎక్కువే ఉంటుందని, 25% ఎక్కువ ఉంటుందని అంటే 100లో 25% ఉంటారు. అయితే ఇంత శాతం క్రైస్తవ సమాజం ఉండి కూడా అలాగే క్రైస్తవ సమాజం బోల్డ్ అవసరతలు ఉండి కూడా ప్రభుత్వం మీదకి వెళ్ళడం జరగలేదు. ఇంకా చెప్పాలంటే మనకి జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్ 100 కోట్ల చిల్లర, చాలా తక్కువ. ఇట్లాగే మనం ప్రశ్నించక డిమాండ్ లేకపోతే ఎక్కడ ఎవ్వరు కూడా ఏమి సహాయం చేయలేరు. అయితే ఇప్పుడు మీరు జన సైనికుల గురించి చెప్పారు, ఈయన పొత్తు పెట్టుకున్న పార్టీ ఒకటి ఉంది, మరి టీడీపీ పార్టీ క్రైస్తవ సమాజానికి ఏం చేసింది సార్? అన్న చెప్పారు కదా, క్రైస్తవ సమాజానికి
క్లియర్గా మీరు అదే అంటే నేను పార్టీల పేర్లు నాయకులు ఎత్తడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అంటే అందరూ తెలియాలని నేను అడుగుతున్నాను, పర్వాలేదు మీరు చెప్పండి. తెలియాలని నాకు ఇష్టం లేదు, మీరు చెప్పండి, పర్వాలేదు. కానీ క్రైస్తవులకి ఏ పార్టీ చేసింది ఏమీ లేదు సార్, నేను చెప్తున్నాను మళ్ళా. ఏ మేలు చేసింది ఏమీ లేదు. ఏదో కంటి తుడుపు చర్యగా కొన్ని ఏమో ఇప్పుడు చెప్పారు, కొన్ని ఇప్పుడున్న గౌరవ వేతనం మీద ఇచ్చారు. అయినా ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తారు, ఆ విషయాల్లోని ఇంకా బెటర్మెంట్. అంటే నేనేమంటానంటే గతంలోని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్తున్నాను ఈ మాట, దాన్ని ఏమంటారంటే మత మార్పిళ్ళు చేశారని ఆయన కూడా ఈ మాట మాట్లాడారండి. ఆయన ఫ్రస్ట్రేషన్. ఈ రోజు క్రైస్తవులు ఎందుకు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ మధ్యకాలంలో ఈలే విగ్రహాలు పడగొట్టేసి మళ్ళీ క్రైస్తవులు ఇలా చేశారని ఈలే మీరు ఏ పేరైతే ఎత్తారో వాళ్ళు ఎలా చేయించారని మళ్ళీ తెలిపారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద దాడి చేయడానికి టార్గెటెడ్గా అసలు నిజంగా క్రైస్తవులు జగన్ ప్రభుత్వం అందరి ప్రభుత్వాలు తక్కువ చేసిందండి. టీడీపీ కన్నా చాలా తక్కువ చేసింది. కానీ టీడీపీ ఇప్పుడు ఎందుకు క్రైస్తవులకు వ్యతిరేకమైందంటే బీజేపీతో పొత్తు మాత్రమే కాకుండా జగన్ గారు క్రైస్తవుడని, జగన్ క్రైస్తవులకి సపోర్ట్ చేస్తున్నాడని, ఆయన క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడటం బట్టి యావత్ క్రైస్తవ సమాజం పూర్తిగా వ్యతిరేకమయ్యే పరిస్థితులు కనబడ్డాయి. ఎలాగంటే జగన్ గారు గతంలో ప్రమాణ స్వీకారం చేసి యెరూషలేం వెళ్ళారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నంటే నేను గెలిస్తే పలానా చోటకి వెళ్తాను, ఆయన క్రైస్తవుడు కనుక అక్కడికి వెళ్ళాడు, తమ్ముడు జ్ఞాపకం చేసుకున్నాను అంటే హిందువులందరూ నాకు ఓట్లేయండి, ఆయన క్రైస్తవుడని మత వివక్షనే. ఇప్పుడు క్రైస్తవుడు ముఖ్యమంత్రి కాకూడదా? ఎందుకు కాకూడదు? రెండోది డానియల్ గారు చెప్పారు, టెంపుల్ వ్యాండిలేషన్ అని, అంటే గుళ్ళు కోల్చడం, దాడులని వ్యాండిలేషన్ పాడు చేయడం అని రోజు జరిగింది. అంటే సిరీస్ అండి, ఇదంతా చాలా పెద్ద గొడవ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద గొడవ. క్రైస్తవులే చేశారు అని ఆయన చెప్తూ అక్కడున్న ఎస్పీ కడాన్ని క్రిస్టియన్ టార్గెట్ చేశారు. ఇక్కడున్న ముఖ్యమంత్రి కూడా క్రిస్టియనే కనుక క్రైస్తవులే హిందూ దేవాలయాల్ని ఇలాగా ధ్వంసం చేశారని. మీరు రథం కూడా తగలబెట్టారు, రథం కూడా చాలా పెద్ద గొడవ. విజయనగరం వరకు అదే రథం తగలబెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. జాన్సన్ గారు కోనసీమ జిల్లాలో జరిగినటువంటిది చెప్పుకుంటే చాలా ఉంది. ఇది నిస్సిగ్గుకరమైంది. క్రిస్మస్ లోకి వచ్చే హో నా కాపర్ అంటారు, అది అసలు వేస్ట్. అలా కాదా, నా కాపర్ అంటాడు. అక్కడికి వచ్చేమో మత మార్పిడి అంటాడు. ఇక్కడేమో క్రిస్టియన్ భార్యం చేసుకుంటాడు ఒక ఆయన. అక్కడికి వచ్చేమో ఆ గాడిద బాప్తిస్మం. ఏంటండి ఇది? నిస్సిగ్గుకరంగా ఉంది ఇది. దీనికోసం మాట్లాడడం కూడా రైట్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు, ఇప్పుడున్న క్రైస్తవ సమాజానికి తెలియాలనే ఉద్దేశం. ఆ మాట కరెక్ట్. ఇప్పుడు ఎంత గౌరవం అయిపోతుందండి, క్రైస్తవులే హిందూ దేవాలయాలను కొట్టారని చెప్తే ప్రభుత్వం అస్థిరత రావాలి. రెండు, హిందువులకి క్రైస్తవులకి మధ్య అల్లకొల్లాలు జరగాలన్నది ఒక ముఖ్యమంత్రి సీనియర్ పొలిటీషియన్ చేసిన క్రైస్తవుల మీద అతనుకున్న అక్కసు. అది ఇంకో మాట కూడా చెప్పాలి, అక్కడ హిందువులుగా ఉంటారు, ముస్లింగానే ఉంటారు. క్రైస్తవులే డే బై డే కన్వర్షన్ చేస్తున్నారు. నాకు కూడా చేయబోయారు అన్నట్టు మా గుడ్ల దగ్గర వచ్చి కూడా చేస్తున్నారని మాట్లాడతారు. ఇదంతా క్రైస్తవ వ్యతిరేక విధానాన్ని, అంటే పూర్తిగా అండి, తక్కువ కూడా మత విధానాలతో హిందువులోట్లన్నీ నాకు వచ్చేయాలి, క్రైస్తవులు కేవలం జగన్కు ఉండాలి లేకపోతే అన్నట్టు ఆయనే. నిజానికి క్రైస్తవులు ఎవరు జగన్ పక్షాన ఉండాలని కోరిక లేదండి. అవును. ఎప్పుడైతే బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకొని కొంతకాలం పొత్తు లేనట్టుండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో చీర కట్టించుకొని ముగ్గురు కలిపి ఒకే రంగు వేసుకొని ఎప్పుడైతే క్రైస్తవులు వ్యతిరేకం అయ్యారో, ఇప్పుడు నేటి పరిస్థితిలో తప్పకుండా క్రైస్తవులు జగన్ గారితో ఉండాల్సిన కర్మ ఈయనే పట్టించారు. అవును. లేకపోతే ఒక పార్టీకి క్రైస్తవులు అంటుకట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఏమీ లేదు. అవును. కేవలం ఇటు కారణం ఏంటంటే వీళ్ళందరూ కలిసి జగన్ క్రైస్తవుడు అని చెబుతూ క్రైస్తవుల్ని దూషిస్తే హిందూ ఓట్లు వస్తాయనుకొని నీచ రాజకీయం బ్రదర్ చెప్పినట్టు చేయడం బట్టి క్రైస్తవులకి కొన్ని విషయాల్లో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జగన్ ప్రభుత్వానికి
ఇప్పుడు సపోర్ట్ చేసే స్థాయికి వాళ్ళు కల్పించారు. అయితే ఇప్పుడు అదే చివరి అజెండా ఏంటంటే బీజేపీ అంటున్నారు కదా, ఇది ఎంతవరకు 400దే, మనం అక్కడి నుంచి ఇవన్నీ వచ్చాము, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి భంగం వాటిల్లో చేస్తూ అవి తీసేసి ఇక ఈ రాజకీయాలు చేయడానికి వాళ్ళు అనుకుంటున్నారు అన్నది మనకి క్లియర్. ఈ 400 సీట్లు వస్తే వాళ్ళు మార్చేయగలరా? రాజ్యాంగాన్ని వారు మార్చడానికి అవకాశం ఉందా? ప్రభుత్వాలు ఎలా మాట్లాడతాయంటే 200 వచ్చినా మార్చేస్తామని మాట్లాడతారు. దానికి జరగాల్సిన విధానాలు వేరు. అవును, మనం పట్టుకోవాల్సింది స్థానిక ప్రభుత్వాన్ని మనం ఓటేసి గెలిపించి టక్మని ఈ మెడపడక ముందు చేయి పట్టుకొని కూర్చోవాలి. మాకు పలానా విషయాల్లో ఏంటి, ఫస్ట్ యాంటీ కన్వర్షన్ సార్వత్రిక చట్టం గురించి మన ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వం, నేను ఏదైతే ఓటేస్తానో, క్రైస్తవుడు ఓటు ఏదైతే వేస్తాడో ఆ ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా, అది ఏ పార్టీ వచ్చినా, ఇట్లాంటి విషయాల్లో మతతత్వానికి వ్యతిరేకంగా నిలబడి స్టాండ్ని ఓటేయాలి. ఆ విషయంలో వాడిని మనం కూడా పట్టుకోవాలనేది నా ఉద్దేశం. అవును అవును. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఓన్లీ యాంటీ కన్వర్షన్ ఒకటే కాదు, అవును, ఇంకా చాలా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకి స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ సెంట్రల్ గవర్నమెంట్ కావాలి. ఖచ్చితంగా ఈ బిల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కావాలంటే మనం 10 రకాల పార్టీలకి 10 విషయాలకు ఓట్లు వేస్తే మనం ఎవరిని డిమాండ్ చేయలేం. కానీ ఏమంటానంటే, ఇప్పుడు ఇవన్నీ ఎలాగా బీజేపీతో ముడిపడి ఉన్నాయి. బీజేపీ మీరు అన్నట్టు ఎలాగ చాలా రాజ్యాంగంలో సవరణ చేయాలని కోరుతున్నారు కనుక, అవును, ఏదో సెక్యులర్ పదం తీసేస్తాం, మతత్వం చేస్తామని చేస్తున్నారు కనుక, దాన్ని పార్టీతో కనీసం పొత్తు లేకుండా ఉన్న వ్యక్తులకి మనం సపోర్ట్ చేస్తే, లేకపోతే నేను నాకు వ్యక్తిగతంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి నా స్టాండ్ సార్, క్రైస్తవులకి ఏమీ చేయలేదు, అడిగినవి కూడా ఆయన ఏం చేయలేదు. ఆయన ఒకటి అనుకున్నాడు, గౌరవవేతనం ఇవ్వాలని. క్రైస్తవులు కాదు, హిందూ ముస్లిం క్రైస్తవులకి ఇందాక ప్రస్తావించారు సార్, అందరికి ఇవ్వాలని ఆయన పెట్టారు. వేల సంఖ్యలో ముస్లిం హిందువులకి ఇస్తున్నారు. 3,000 నుండి 15,000 వరకు ఆయా స్థాయిల్లో ముస్లిం హిందువులకి ఆయన ఇస్తున్నారు. క్రైస్తవులకి అర్ధ పరిపాలనలో మొదలుపెట్టి సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్టులో 2019 మొదలుపెట్టి ఈ 18 నెలలు మొదటి దఫా 5,000 నోట్ కొంతమందికి, తర్వాత 3,000, 8,000 మందికి మాత్రమే గౌరవేతనం ఇచ్చారు. ఆయన ఏదో మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, నేను చేసినంత చేసేయాలి, నేను మాట ఇచ్చానంటే వాళ్ళు ఉండిపోతానని ఏదో కింద మీద యాతన పడి ఒక 8,000 మందికి 80,000 మంది ఇంచుమించు సేవకులు ఉంటారండి. 80,000 మంది ఉన్నప్పటికీ అందులో అప్లై చేసిన వాళ్ళు మాత్రం చాలా, ఒక 40,000 మంది కన్నా ఎక్కువ మంది ఉండరు. చాలా మందికి రాలేదని, ఇవ్వలేదని అప్లై చేసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. చాలా సమయంలో నీకు అన్ని మాట్లాడి జగన్ గారు నా మాట ఏంటంటే, జగన్ గారు బెనిఫిట్గా క్రైస్తవ సమాజానికి బెనిఫిట్ పొందేలాగా ఏమీ చేయలేదని, ఒక 120 కోట్లు, ఒక 200 కోట్లు లోపు చేస్తుంటారు. అది గౌరవేతం తప్ప అని చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే ఆయన క్రైస్తవ సమస్యలు అర్థం చేసుకోగలడు, ఒక క్రైస్తవ విలువలు తెలిసిన వ్యక్తి అన్న ఒక చిన్న ఆశతో మరొకసారి గెలిపిస్తే మన డిమాండ్స్ ఆయనకి ప్రజెంట్ చేయగలము అన్న ఒక క్రైస్తవ సమాజానికి ఒక మేలుకొలుపు చేయడానికి అవకాశం ఉందండి. క్రైస్తవులు ఇది కూడా ఉందండి జేమ్స్ గారు. మణిపూర్ సంఘటన జరిగినప్పుడు ఎవ్వరు కూడా అసలు మాట్లాడలేదనే బాధ కూడా ఉంది క్రైస్తవులకి, ఉందండి. కనీసం ఎవరు కూడా ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కనీసం ఎవరు మాట్లాడలేదన్న బాధ అయితే ఉంది. ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇంత జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగినట్లయితే మొత్తం ప్రతి రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పుడు మణిపూర్లాగా మారిస్తే దానికి పరిష్కారం ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు జాన్సన్ గారు చెప్పండి, మీరు టీడీపీ సపోర్ట్ చేయండి సార్. ఇప్పుడు నా నెల వైకాపా మీరు అంటున్నారు, ఆయన ఏ సైకిల్కో సపోర్ట్ చేశారు అనుకోండి, రెండోటేనండి టీడీపీ సైకిల్ చేశారు అనుకోండి సార్. కొంతమంది క్రైస్తవులు ఇది చేశారు, కొంతమంది క్రైస్తవులు
ఇప్పుడు మణిపూర్ గురించి మాట్లాడతారా వెళ్ళి? వాళ్ళు మాట్లాడరు, ఎవరు ఎందుకు మాట్లాడండి? పాసిలడ్డూల మాట వస్తుంది. మాట్లాడరు. నేను ఒక విషయాన్ని అక్కడ అడుగుతాను, కాదండి, మళ్ళీ పాసిలడ్డూల వస్తుంది. నేను ఒక విషయం అడుగుతాను. రాహుల్ గాంధీ ఈ రోజు క్రైస్తవుల మీద మార్కెట్ చేస్తాడంటే అదేదో అక్కడికి ఆ రోజు వెళ్ళాడు కనుక. అవును, ఈయనేమొచ్చి 1000 కోట్లు ఖర్చు పెట్టలేదు. అక్కడ ఎవరు ఇవ్వలేదు సార్, ఎవరు ఏమి చేయలేదండి. స్వచ్ఛందంగా కోట్లు కూడా చేయలేదు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన సేవకులు స్వచ్ఛందంగా వారు ఇచ్చిన సహాయమే మణిపూర్లో నేను చూశాను. ఇప్పుడు జేమ్స్ గారు చెప్పింది మీరు ఎగ్జాక్ట్. అందుకనే క్రైస్తవులకి రాజకీయ అవసరత ఇప్పుడు ఉంది. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చారు. వెరీ గుడ్. మణిపూర్ ఆయన వెళ్ళినంత మాత్రాన అవును ఏదో కాంగ్రెస్ రేపు పొద్దున ఏదో క్రైస్తువులకు ఉద్ధరించేస్తా అనుకోవడం సమాజంలోనే చీలిపోయింది. అవును, ఇలాంటి సంఘటనలకు అతీతంగా మొత్తం సమాజంలోనే క్రైస్తవులను చీలిపోయింది. అవును, కనుక కాంగ్రెస్ రాగానే ఏదో మణిపూర్ అలా లాగిపోతే ఇవన్నీ చిన్న పాయింట్ అడుగుతానండి మీకు. ఇప్పుడు 3 పార్టీలు మన ఆంధ్రాలో కంక్లూజ్ చేస్తాను, ముగింపులోకి వెళ్దాం మనం. 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. 3 జెండాలు వేరైనా వారి అజెండా ఒకటనేది మాత్రం అందరికీ తెలిసిన నిజం. ఇందులో ఏమి క్రైస్తవులకి వీరేమీ గతంలో చేయలేదు, ఇప్పుడు ఏదో అంటే కొంత చేసి ఉండొచ్చు మేబీ. ఇప్పుడైతే ఏం చేస్తారన్నదే క్రైస్తవ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చింది. అయితే 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తానని అన్నారు కదా. ఒకవేళ ఈ పొత్తుల్లో భాగంగా వీరు గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఈ 2 పార్టీలు సపోర్ట్ చేసి ఆ బిల్లు చేయడానికి లేదంటే ఆ మార్పులు చేయడానికి తప్పకుండా సపోర్ట్ చేస్తాయంటారా? చెప్తారు డానియల్ గారు. జేమ్స్ గారు చెప్పండి, మీరు చెప్పండి. నేను అసలు ప్రశ్నే కాదంటాను సార్, ఎందుకంటే అదంతా కళ. అదంతా కళ సార్. మనం పట్టుకోవాల్సిన జగన్ గారిని. మీకేమైనా మీరు అన్నట్టు మన క్రైస్తవులందరూ కలిసి జనసేనకి లేకపోతే టీడీపీకి బీజేపీకి వేస్తే వాళ్ళు ఏమైనా ప్రయత్నించి క్రైస్తవులు వ్యతిరేకంగా బీజేపీలు ఆపగలరా? ఏమైనా ఉందా? అది ఆపలేరు. లేదు కదా. ఇక్కడ చేస్తే మనం ఏదైనా అడగడానికి ఆస్కారం. అవును, ఇప్పుడు చేయి దొరుకుతుంది పట్టుకోవడానికి ఈయన దగ్గర. అవును. సో మనం ఇక్కడ మాట్లాడగలుగుతాం. మనం అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ నిలబడి పౌన్సిల్ అయ్యేది సపోజ్ ఒక మాట. అవును, ఇదే మణిపూర్ గురించి లేకపోతే క్రైస్తవులు కాంగ్రెస్ ప్రస్తావన వద్దులేండి. ఇప్పుడు ఇన్ని దాడులు జరిగాయి సార్. ఈ రోజుకి షర్మిలా గారు అక్కడ రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. అవును, అక్కడ ఆ స్టేట్ లో రిటైర్ అయిపోతే ఇక్కడ తిరుగుతున్నారు. అవును, ఈ దాడులు జరిగిన మా ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటైనా రిప్రజెంట్ చేశారా ఈ చర్చ తగలబడిపోయిందని? అవును, అది రాజకీయం కదా ఇప్పుడు చేస్తుంది ఆవిడ. రిప్రజెంట్ సో కాంగ్రెస్ ఇప్పుడు వెళ్ళిపోయి 400లోకి వెళ్ళిపోయి లేదో చేస్తుంది. నేను కోరుకుంటుంది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్లో ప్రభుత్వం చేయాలండి. అది ఏదైనా సరే ఎలాగైనా ఏ కూటమితో ఏదైనా చేయాలనేది ఆలోచన. కనుక వాళ్ళప్పుడు అటు దీనికి వ్యతిరేకమైన ఎజెండా తీసుకోగలుగుతారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ వస్తేనే మనకి అక్కడ జరగదు, బీజేపీ వస్తే జరగదని కాదు. స్టేట్లో మనం పట్టుకోవాలి. ఓకే, చివరిగా నేను మాట ముందుకెళ్ళి ముగిద్దాం మనం. వైఎస్ఆర్సీపీ కూడా క్రైస్తవులకి ఏమీ చేయలేదన్నది చాలా క్లియర్గా చెప్పారు. ఎక్కువగా ఏమీ చేయలేదన్నది అన్ని పార్టీలు చివరికి క్రైస్తవుల్ని మభ్యపెట్టే ఒక విధంగా వాడుకున్నాయి, ఓటింగ్ చేయించుకున్నాయి. గెలిచే ఏ ప్రభుత్వం అయినా ఇప్పటివరకు క్రైస్తవులు ఓటింగ్ లేకుండా ఏ ప్రభుత్వం గెలలేదు, ఏ ప్రభుత్వం ఫామ్ అవ్వలేదు, ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క వారి యొక్క పరిపాలన సాగించలేదు. అయితే చివరిగా నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మనం ఒకవేళ అనుకుందాం, సపోజ్ ఏదో ఒక పార్టీ సమ్ పార్టీ లేదంటే వైఎస్ఆర్సీపీని మనం గెలిపించాం, మనకి చేస్తాం. నేను అంటున్నానండి, నేను చెప్తున్నాను. ఒకవేళ వైఎస్ఆర్సీపీని గెలిపించిన తర్వాత మనకి ఇవి చేస్తాం అవి చేస్తాం అని రేపు పొద్దున్న చేయకుండా ఉంటే మనమే స్టాండ్ తీసుకుంటాం క్రైస్తవులుగా. అంటే నాకు ఒక అనుభవం సార్. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక సీఎం గారు పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు మైనార్టీస్ కూడా పిలిస్తే మా డిఎండబ్ల్యూలు ఎవరో నన్ను పిలిచారు. మీరు చంద్రబాబుతో 3 పిలిచి ఒకళ్ళు ప్రార్థన ఒకళ్ళు వాక్యం చదివారు, ఒకరేమో రిక్వెస్ట్ చెప్పాలి అని అన్నారు. చెప్తే చాలాసేపు వెయిట్ చేసాం. ఇంకా అబౌట్ స్టేజ్కి వెళ్ళాలి. అప్పుడు కమిటీ వాళ్ళు వచ్చి మీరు ప్రశ్నించినప్పుడు మీకు కొన్ని విషయాలు ప్రశ్నించొద్దు, అడగొద్దండి, డిమాండ్స్ కోరొద్దని అన్నారు. నాకు స్టేజ్ ఎక్కవలసిన అవసరం లేదు సార్. అవును, నాకు కమ్యూనిటీ నాకు ముఖ్యం, కమ్యూనిటీ నీడ్స్ ముఖ్యం. ఆయన మెప్పించడానికో లేదా ఆయనకి ఆ స్టేజ్ నుంచి వాళ్ళకి ఏదో ప్రార్థన చేసినట్టు నటించడానికో లేదా బైబిల్ చెప్తే ఏదో క్రైస్తవులు కానీ ఫేవర్ అయిపోవాలన్న విషయం మాకు లేదని మొత్తం ఆ క్రిస్టియన్ మైండ్ 3 నేను బయటకు తీసుకొచ్చానండి. సో అంత బలవంతంగా రాజకీయాల్లోకి వెళ్ళి అతను ఏదో క్రైస్తవులకి ఫేవర్గా ఉన్నాడు అన్నది చేయాల్సిన పర్లేదు. అదే విషయంలో ఈ వైకాపా ప్రభుత్వంలో
జీవో నెంబర్ 52 ద్వారా గౌరవ వేతనం అందరికీ అందలేని పరిస్థితి వచ్చింది. అంటే సొసైటీ మాత్రమే ఉండాలి, సొసైటీ రిజిస్టర్ కలిగి ఉండాలి, ఆ సొసైటీ పేరు మీద చర్చ్ ల్యాండ్ ఉండాలి, భవనం ఉండాలి అని కొన్ని నామ్స్ పెట్టుకున్నారు. దానివల్ల ఎవరు అప్లై చేయలేకపోతారు. ఇప్పుడు అది ఎలాగుందంటే ఈ కొంగకి ప్లేట్లో పాయసం వేసినట్టే వచ్చేసింది. జగన్ గారి ప్రభుత్వంలో మేము వెళ్ళి ఎప్పుడైతే అలా పెట్టారో జగన్ గారి ప్రభుత్వం మీద నేను వేసిన కేసు అంటే డిఫైనింగ్ చర్చెస్ అన్న విషయంలో అంటే గౌరవేతనం వాళ్ళు ఒక డిఫైన్ చేసిన దాంట్లో రాంగ్ ఉందని మనం పెట్టాం. వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అయితే ఏంటి సవరణ చేయాలి ఈ పథకం అందాలంటే ఈ జీవో 34 రావడానికి గల కారణంలో నేను ఒకరిని ఈరోజు జగన్ గారి ప్రభుత్వం గౌరవేతనం 8,000 మందికి ఇవ్వగలుగుతున్నారంటే జీవో 34 కార్యసాధన చేయడానికి చాలా మంది అంటూ నేను కూడా ఉన్నాను. అంటే అద్దింట్లో చర్చ్ రన్ చేసిన ఇవ్వడానికి చర్చ్, అంతేకాకుండా చర్చ్ వెరిఫికేషన్ కోసం ల్యాండ్ సొసైటీ కాకపోతే ట్రస్ట్ చేసిన ఇవ్వడానికి ఇట్లా చాలా అంశాలు క్రైటీరియాలో తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో జగన్ గారికి అంటే నేను అనుభవం ఉన్నాను కదా, కేసు వేయడం నేను వేసాను, అలాగే సవరణ కోసం కూడా పనిచేశాను కనుక ఈ ప్రభుత్వంలో అయితే మనం వెళ్ళి కొన్ని సాధించుకోవచ్చు, అడగవచ్చు, చెప్పడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వాల్లో మనము ఏదో కొన్ని గ్రాంట్స్ ఇస్తే చర్చలు కట్టడానికి కానీ ఇస్తే అది ఓట్లు పడతాయన్న ఉద్దేశాలతో కొంత జరిగేది తప్ప మనకి ఇంకా ప్రాథమికమైన మార్పులు అంటే ఇప్పుడు క్రిస్టియన్ లీగల్ ఐడెంటిటీ అంటూ ఏం లేదండి క్రైస్తవులకి. క్రిస్టియన్ లీగల్ ఐడెంటిటీ లేదు, మరలా క్రిస్టియన్ లీగల్ ఐడెంటిటీ అంటే ఏమీ లేదు. అది ఇప్పుడు నేను క్రైస్తవుని నేను బాప్టిస్ట్ ఎక్కడో తీసుకొని చూపిస్తే నేను క్రైస్తవుని, ఇప్పటికి ఈయనేదో BC సర్టిఫికేట్ తీసుకొస్తే ఆయన క్రైస్తవుడు తప్ప ప్రామినెంట్గా లీగల్ ఐడెంటిటీ అంటూ క్రైస్తవులకి లేదు, క్రైస్తవ గుర్తింపు లేదు. కనుక జగన్ గారి ప్రభుత్వం వస్తే మైనార్టీ స్టేటస్ సర్టిఫికెట్, అసలు మైనార్టీ స్టేటస్ అని ప్రాథమికంగా ఏంటి అన్నదాన్ని మనం సాధించుకోవచ్చు అని ఒక నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక కోర్ కమిటీని పెట్టారు, ఇంకో కొంతమంది కూడా యాడ్ అవ్వచ్చు నేను అనుకున్నాను. సో కొంతమంది బాగా పరిణితి కలిగి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. ఏదో రాజకీయం కొరకు పనిచేసిన వాళ్ళు కాకుండా కొంత కమ్యూనిటీ పట్ల కావాలి. ఇప్పుడు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, బహుశా కొంత ముందు వేరే ప్రభుత్వాల పార్టీలో కూడా ఉండి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. కొంతమంది షర్మిల గారి కుటుంబంతో సంబంధించిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ జగన్ గారి ప్రభుత్వంలో తప్పకుండా కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నారు. నాకు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇంకొంతమంది యాడ్ అయినా లేకపోతే కొంతమంది మళ్ళీ తర్వాత సమీకరణ చేసిన ప్రభుత్వంలో క్రైస్తవులకు కావలసిన ఏమంటారంటే క్రైస్తవ మైనార్టీ దాడుల నిరోధక చట్టం, ఇట్లాంటి అలాగే క్రిస్టియన్ మైనార్టీ స్టేటస్ ఇట్లాంటివి మనం కల్పించడానికి ఈ కోర్ కమిటీ ఉంది కనుక మనం కొన్ని సవరణలు చేయడానికి అవసరాన్ని సంకల్పించడానికి జగన్ గారి ప్రభుత్వం ద్వారా మనం చేసుకోగలం అన్నదా ఒక నమ్మకం అట్లా ఎందుకంటే ఒక ఆర్డర్ మార్చారు కాబట్టి మీరు ఆల్రెడీ మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు మార్చారు. అదే 34 చెప్పారు కదా జీవో 34. సంతోషకరమైంది ఏంటంటే ఎప్పుడో ఉన్న చర్చల్ని అది కూలిపోయే శిథిలావస్థలు ఉంటే అది తిరిగి మళ్ళీ కట్టినప్పుడు చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. అవును, కానీ గౌరవేతనం కొరకు MROలు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ వలన అవును మీరే చర్చ్ అనేది నిర్ధారించే సర్టిఫికేట్ ఇచ్చారు గౌరవేతనంలో. మళ్ళీ ఇప్పుడు ఇది చర్చ్ కాదు కూల్చేస్తామని ఎలాగొస్తున్నారని మనం అడగడానికి అవకాశం చాలా ఉపయోగం వచ్చింది. ఇది ఈ విషయంగా చాలా ఉపయోగపడడం జరిగింది. కనుక ఆకు కరోనా వలన చాలా పోయింది. రెండోది సరిగ్గా గవర్నమెంట్లోకి క్రిస్టియన్ ఇష్యూస్ని తీసుకెళ్లి వ్యక్తులు లేకపోవడం, ఆయనకు కూడా బీజేపీ నుండి విపరీతమైన ప్రెజర్ ఉండడం, చాలా మందికి ఆయనకి గవర్నమెంట్ పరంగా ఉన్న సంబంధం ఇది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా అప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం ఉంటే ఒకవేళ జగన్ గారు కాంగ్రెస్ వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ కేంద్ర ప్రభుత్వంతో స్థానిక ప్రభుత్వం అనుసంధానం కలిగి ఉంటే కానీ ఏమి చేయలేరు. సో అట్లాగా గవర్నమెంట్తో టైఅప్ అవుతున్నప్పుడు ఇలాంటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అవి కూడా సెంట్రల్లో కూడా మీరు అన్నట్టు యాంటీ కన్వర్షన్ ఇలాంటి విషయంలో కూడా మనం చేయగలం, యాక్సెస్ ఉంది, అర్థం చేసుకుంటారు అన్న పరిస్థితులు ఉన్న టైం లేకపోవచ్చు, ఫైనాన్స్ లేకపోవచ్చు, చాలా తప్పులైతే జరిగాయి, క్రైస్తవులకి జరిగాయి.
అయితే ఒక్క జగన్ ప్రభుత్వమే చేసింది అనలేదు. సమాజంలో బీజేపీ వల్ల సమాజంలో పూర్తిగా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ నెపమంతా జగన్ గారి మీద పడుతుంది అన్నదాన్ని నా వాదన. ఓకే, చివరిగా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి డానియల్ గారు, తర్వాత మీ దగ్గరికి వస్తాను అన్నగారు. ఒక విషయం, మన క్రైస్తవ కమ్యూనిటీ లేదంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, క్రిస్టియన్ కమ్యూనిటీ ఇప్పుడు ఏం చేయాలి, ఏం సాధించుకోవాలి, లేదంటే ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు బరియల్ గ్రౌండ్లా లేకపోతే ఇంకేం అడుగుతారు, చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న విషయాలు ఏవైతే మర్చిపోయారో అవి పక్కన పెట్టేసి, విషయ పరిజ్ఞానం లేకునో, మీరు చెప్పిన మీద వాటి మీద అవగాహన లేకునో చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. చివరిగా మన క్రైస్తవ సమాజానికి ఈ జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు సలహా, సూచన? మనం ఏం సాధించుకోవాలి, అసలు క్రైస్తవ సమాజం ఏం తెచ్చుకోవాలి? రాజకీయ అవసరత క్రైస్తవులకు ఉందని మనం ఎప్పుడైతే చెప్పాము, అవును, ఓటు వేయాలని చెప్పాము, చురుగ్గా పాల్గొవాలని చెప్పాము, అవగాహన అనేది ఉందని చెప్పాము. క్రైస్తవ సమాజానికి ప్రతి ఒక్కరూ కూడా ఇందాల జేమ్స్ గారు చెప్పినట్లు క్రైస్తవులు అనేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఆ అవకాశం ఉన్నంత మేరకు ఎక్కడైతే చేయగలరో వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి చేయగలరు. లేదంటే క్రైస్తవులే ఒక మైనారిటీ సెల్ కోరుకోవాలి మొత్తం తను. ఎక్కడ ఇప్పుడు మన ఆంధ్ర వరకు మనం చూసుకుంటే క్రైస్తవులు ప్రతి నియోజకవర్గానికి ఒక మైనారిటీ సెల్ మనం అడగాలి. వెరీ గుడ్, మైనారిటీ సెల్ కావాలి. అంటే ఎలాగా అంటే ఇప్పుడు జేమ్స్ గారు చెప్పినట్లు ఎమ్మెల్యే ఇప్పుడు కోర్ కమిటీ చెప్పారు కదా, అలాగా ఒక ఎంపీ లెవెల్లో మనకు ఎంపీని గెలిపించుకున్నాం, ఆ లెవెల్లో మనకు ఒక కోర్ కమిటీ అనేది ఉండాలి. నేను కోరుకునేది ఎందుకంటే రేపు పొద్దున్న ఒక క్రైస్తవులు సంఘం ఒక చర్చి మీద దాడి జరిగింది, క్రైస్తవ కమ్యూనిటీ మనము క్రైస్తవ హోటల్తోటే వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి అయితే క్రైస్తవులైనా స్థానంలో పోటీ చేయాలి. లేదంటే వీళ్ళే పోటీ చేస్తే క్రైస్తవులు ఎవరైనా నమ్మకస్తులు, యోగ్యులైన వారిని, అర్హులైన వారిని అక్కడ పెట్టి ఈ కమ్యూనిటీ ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ ఆ 7 కానీ ఎంపీకి ఎంతమంది అయితే సపోర్ట్ చేశారు వాళ్ళందరూ వీళ్ళ ద్వారా అక్కడ చెప్పగలిగి సమస్యలు పరిష్కరించుకోగలిగితే ప్రాబ్లం ఏమి ఉండదు. లేదా క్రైస్తవులైన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనేది నా సలహా. ఓకే, చివరిగా మంచి మాటలు మీరు చెప్పారు. ఇక చివరిగా మేము ముగింపు మాట్లాడగారు ఇక్కడ నేను కోరేది ఏంటంటే జేమ్స్ గారు, మన క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా అది మోసపోయిందో తెలియదు, మోసపోతుందో తెలియదు, మోసానికి గురవుతుందో తెలియదు, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ముందుకెళ్ళారు. అవగాహన లేకో తెలియదు, ఎవరో చెప్పకో తెలియదు, ఈ చాలా విషయాలు మీరు చెప్పారు, 1-2 కాదు. మరి ఈ విషయ పరిజ్ఞానం తెలుసుకున్న ప్రేక్షకులు మరి భవిష్యత్తు ప్రణాళికలో వీళ్ళు ఏంటంటారంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది బరియల్ గ్రౌండ్ల గురించో లేకపోతే ఇంకేమంటారు మన కమ్యూనిటీ హాల్ గురించో ఇవన్నీ అవసరమే, మనకి కాదనట్లేదు. మ్యారేజ్ లైసెన్స్లు ఇవన్నీ మనకు అవసరమే కాదనట్లేదు. వీటి మీదే ఫోకస్ చేయాలా, లేకపోతే ఇక మనం ఫోకస్ చేయవలసినటువంటి విషయాలు ఏమున్నాయి? అదే సార్, క్రైస్తవ సమస్యలన్నీ ఒక 2 పాయింట్లతోనే చెప్పలేము. అవును, అంటే సింపుల్గా చెప్పండి. మన చెప్పలేము. 2 ప్రభుత్వం దగ్గర కూడా ఇలా 32 పాయింట్లు కూడా పెట్టినా బాబు కొద్దిగా చూడు కాఫీ దగ్గర అంటారు. అవును, కానీ క్రిస్టియన్ బోర్డు అంటూ ఒకటి ఉంటే, వెరీ గుడ్ సార్, ఇది క్లియర్గా చెప్పండి. క్రిస్టియన్ బోర్డు అంటూ ఉంటే, అంటే బోర్డు ముస్లిమ్స్ ఉందండి, ముస్లిం బోర్డు కానీ క్రిస్టియన్ బోర్డు అంటే ఎంతవరకు అంటే క్రైస్తవ యొక్క ఆస్తుల మీద కానీ క్రైస్తవ యొక్క సంస్థల మీద దానికి ఆధిపత్యం ఉండదు. అలా కాని బోర్డు ఎలాగంటే, ఇప్పుడు సపోజ్ పాస్టర్ అంటే ఏంటి డెఫినేషన్ లేదు. సో ప్రభుత్వం ఎవరి దగ్గర తీసుకుంటుంది, ఏదో విషయంలో ఒక కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ అక్కడ ఉన్న నిర్ణయం ఏదైనా ఇస్తే దాన్ని ఇప్పుడు ఎక్కడ వాడుకుంటారు. అసలు ఒరిజినల్గా చర్చ్ అంటే ఏంటి, అసలు గ్రూప్ ఆఫ్ చర్చెస్ ఏంటి, అసలు డినామినేషన్స్ ఏంటి, డాక్టర్స్ ఏంటి, లేకపోతే అలాగే క్రైస్తవ సంస్థలు అంటే ఏంటి అన్నది ఇట్లాంటిదంతా బోర్డు ద్వారా చేయవలసిన పని ఉందండి. ఆ బోర్డులో స్టేట్ కమిటీ ఉండొచ్చు, అందులో డిస్ట్రిక్ట్ వైజ్ కమిటీస్ ఉండొచ్చు, గ్రామ స్థాయి వరకు కూడా ఏ విషయాలైనా సరే ఆ బోర్డే అంటే ఇప్పుడు చాలా ఫెలోషిప్లు వచ్చినాయి, అది క్రైస్తవ వెల్ఫేర్ కోసం ఉండొచ్చు. కానీ ఈ బోర్డు ద్వారా మనం ఏదైనా నిర్ణయించగలిగితే, బోర్డు ద్వారా ఏదైనా వీళ్ళ రికగ్నైజ్డ్గా మనం అందరూ అందులో ఉంటారు, అందరూ ఉంటారు. ఎవ్రీ పాస్టర్ ఎవ్రీ క్రిస్టియన్ అన్న అతనికి మనం పెట్టుకొని మెంబర్లుగా పెట్టుకుంటే కమిటీ యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది.
ఏకగ్రీవంగా ఏ విషయాలు ఉన్నదో బయటకు వస్తుంది. సో బోర్డు ఇట్లాగా నాన్ ఫైనాన్షియల్ ఇలా ఆస్తుల మీద వీటి మీద కాకుండా మనం అట్లా బోర్డు కానీ ప్రభుత్వం మన సమస్యలు ఒక విధంగా వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంటుంది. దానికి ఇవన్నీ చేయాలన్న ఒక డెఫినేషన్ ఇవ్వాలండి. వాట్ ఈస్ ద చర్చ్? కొంతమంది చర్చ్ అంటే గతంలో ఆయన ఏం పేరు షర్మిల భట్ గారు వాళ్ళ టీం వాళ్ళు ఫస్ట్ గౌరవవేతనం కొరకు వాళ్ళు ఒక స్కీమ్ తయారు చేశారు. అందులో పాస్ట్ గారు డిగ్రీ చదవాలి, పాస్ట్ గారు థియాలజీ చేయాలి, పాస్ట్ గారు అంటే కొన్ని అర్హతలు ఉండాలి, పాస్ట్ గారికి కొన్ని అర్హతలు. ఇప్పుడు ప్రాక్టికల్గా చర్చ్లో ఉన్నవాళ్ళు చదువులేని వాళ్ళు ఏసన్ గారు 6వ తరగతి వరకు చదివిన వాళ్ళే దేశ విదేశాల్లో సేవ చేసి వచ్చారు. కనుక ఇలాంటి దగ్గర పాస్టర్ అంటే ఈ క్వాలిఫికేషన్లకు అటువంటి వాళ్ళు రారు కదా. కనుక ఏం చేయాలి? కొంతమంది 300 మంది ఉండాలన్నట్టు చెప్పారు. కంపల్సరీ కొంతమంది ఇంకా ఎలా చెప్పారంటే ఇంకా గౌరవమైన అంశాలు ఎలా పెట్టారు. చర్చ గౌరవేతనం ఇవ్వాలంటేనట పాస్టర్ గారికి ఎక్కడ క్రిమినల్ కేసులు లేవని అందులోనే ఆయన శిక్ష పడింది అన్నది కూడా ఉండకూడదు అన్నది తీసుకొచ్చారు. భార్య ఉద్యోగస్తురాల, మీ ప్యాన్ నెంబర్ ఇవ్వండి, ఇవన్నీ తీసుకొని వచ్చారు. సో ఇట్లాంటివన్నీ పోవాలి, వీటి మీద ఫైట్ చేయాలంటే మనం ప్రతిదీ గవర్నమెంట్తో చేయలేం. బోర్డులు డిస్కస్ చేయగలిగితే, బోర్డులో ఇలాంటి విషయాలు రాగలిగితే బోర్డు అక్కడ వెళ్ళి తగిన అధికారులతో లేకపోతే జగన్ గారితో మాట్లాడడానికి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కొన్ని పదవులు ఉన్నాయి సార్, దగ్గర నామినేటర్ పదవులు 400 పదవులు, క్రైస్తవ కోఆప్షన్ మెంబర్స్ 800, నాకు కరెక్ట్గా తెలియదు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఎవరో బాప్టిజం సర్టిఫికేట్ తీస్తే వాళ్ళకి మైనార్టీ కింద కోఆప్షన్ మెంబర్ కింద వాళ్ళు ఇతను మైనార్టీ అంటారు. మీరు నిజంగా కాకపోయినా మీరు బాప్టిజం సర్టిఫికేట్ ఉంది కాబట్టి నాకు జగన్ గారి ప్రభుత్వం. అందుకంటాను జగన్ ప్రభుత్వం అంటే ఏదో కాదు అని నేను అంటలేదు, కాకపోతే ఆయన జగన్నే ప్రభుత్వం అంతా అట్లేదు. జగన్ గారి విషయంలో నేను మాట్లాడతాను, ఆయన అర్థం చేసుకోగలరు, చేయగలరు అంటాను. ఏమైందంటే ఇక్కడ అనకాపల్లి దగ్గర ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. అక్కడ అందరూ అనుకున్నారు ఈయన కోఆప్షన్ మెంబర్గా మైనార్టీకి పెట్టుకుంటే బెటర్ అని. అక్కడున్న ఎమ్మెల్యే ఏం చేశారంటే పలానా వ్యక్తికి ఆ పాస్ట్ గారి చేత బలవంతంగా బాప్టిజం ఇప్పించి ఈ సర్టిఫికెట్ ద్వారా ఆ పోస్ట్కి అతన్ని క్వాలిఫై చేశారు. సో క్రిస్టియన్ కాని వ్యక్తి క్రిస్టియన్గా అక్కడ ఆ పదవిలో ఉన్నారు. అంటే లేని వారికి ఇలా కల్పించి ఇచ్చాడు మీద ఒక విధంగా చూస్తే బాప్టిజం నువ్వు మీరే ఫైట్ చేయకూడదు కనుక మీ చేత సర్టిఫికెట్ ఇప్పించారు. అయ్యో చాలా అన్యాయం ఇది. సో అందుకంటానండి ఇవన్నీ జరగాలి. ఇట్లా ఇప్పుడు ఆయన వెళ్ళి క్రైస్తవుల గురించి ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేడు ఆయన. క్రైస్తవుడే కాలేనప్పుడు దాని గురించి తెలియనప్పుడు ఏం మాట్లాడలేదు, అసలు ఇదేది కూడా చెప్పలేడు ఆయన. కనుక గ్రామీణంలో ఉన్న పరిస్థితులకి ఎక్కడ ఏమి జరగదు. సో ఇట్లాంటి మూలాల నుండి పని జరగాలంటే మనకి బోర్డు ఉండాలి. బోర్డు ఉన్న దగ్గర బోర్డులోకి అన్ని విషయాలు తీసుకెళ్ళి బోర్డు ద్వారా రివ్యూ మీటింగ్స్ జగన్ గారితో మంత్లీలో బై మంత్లీలో పెట్టుకుంటూ టార్గెటెడ్గా ఏదేదో ముందు నుండి చేసుకురావాలి. మనం ముగింపుకి వస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో మార్పులు రావాలి సార్. ఓకే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో మార్పులు రావాలి. ఏముందంటే ఒక్కడి దేవుడు నమ్ముకున్నా ఇంటి వాళ్ళందరికీ బీసీసీ ఇస్తామని చెప్పి బెదిరింపులు. ఇంకా ఇంకో సంగతి ఏంటంటే ఎవరికైనా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎవరికైనా ఏ విఆర్ఓ లేకపోతే ఏ అటెండర్కో అనుమానం వచ్చినా మేము 3 తరాలు బట్టి హిందూ దేవి దేవతల్ని పూజిస్తున్నాం, ఇక ఏ క్రైస్తవ మతాల్లోకి మేము వెళ్ళలేదని డిక్లరేషన్ ఇవ్వాలి, రాసి ఇవ్వాలి. కాకుండా నాకు తెలిసి ఈ బొమ్మలు హిందూ బొమ్మలు ఇంట్లో ఉండాలి, వాటి దగ్గర ఫోటోలు తీసుకొని మేము హిందువులు అని చెప్పి చూపించే పరిస్థితి ఇదంతా చట్టంలో లేనివి చేయించడం జరుగుతున్నాయి. వీటన్నిటి మీద మేము పనిచేయాలి అంటే క్రిస్టియన్ మైనారిటీ బోర్డు కంపల్సరీ కావాలి. ఈ కొరకు పెట్టి ఈ బోర్డులోని పెద్దోళ్ళ దగ్గర ప్రతి క్రైస్తవ పౌరుడు అందులోకి ఉండి దాన్ని అందరినీ వాళ్ళు తీసుకొని అప్పుడు ప్రయారిటీ చేసి ఏది ముందు చేయాలి, ఏది అలా చేయాలి, ఎప్పుడు దేన్ని పెట్టుకోవాలన్నది చేసుకుని మంచి చర్చస్ ఉన్నాయండి. డానియల్ గారికి ఎవరో ఈయన మంచితనం చూసి సోషల్ సర్వీస్ చూసి ఊరు అవతల ఎక్కడో ఈ బాత్రూమ్కి వెళ్ళేదారో అప్పుడులోని ఏ గట్టిగా బాబు చేసుకున్నాను అక్కడ 20 సెంట్లు 30 సెంట్లు ఇచ్చాను. అవును, ఇప్పుడు అది ఊరు మధ్యకి అయిపోయింది. ఇది చూస్తే చాలా పెద్దది అయిపోయింది. ఆ ఊర్లో గుళ్ళని ఎంత ఉన్నాయి.
అప్పుడు ఏం చేశారంటే చర్చి మీద దాడి చేయడం మొదలుపెట్టారు. చాలా అలాగే జరిగింది. నీకు పర్మిషన్ ఏది, నీకేం కాగితం ఉందా అనుకుని ఇప్పుడు ఏమో అది తాటాకలు పడిపోతుంది. నేను కట్టాలంటే లేదు. ఇలాగే నర్సీపట్నం ద్వారా ఈ వైకాపా ఎమ్మెల్యే బలవంతంగా మనుషులందరూ కలిసి వాళ్ళకి ఇచ్చిన స్థలాన్నే వీళ్ళు హద్దు చేశారు. కనీసం పాస్టర్ గారు ఇంట్లోంచి బయటకు రాకుండా మొలకం చేశారు. అవును, ఆయన కెమెరాలు పెట్టుకొని బతకవలసిన పని. ఇలా చాలా నేను చెప్పగలను. కనుక ఎగ్జిస్టింగ్ చర్చెస్ అన్నిటికి ఒక గుర్తింపు పత్రం. ఇప్పుడు రోడ్డు మీద కూరగాయ అమ్ముకుంటున్నోడికి ఒక ఆడికి అమ్ముకోవడానికి ఆడికి చిన్న మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో చిన్న కాగితం పడేసి చక్కెర పెట్టి ఏదో సిగ్గుబిల్లా పెడుతున్నారు. అవును, చర్చెస్ ఉండి స్థానిక గ్రామస్తుడే ఆ చర్చికి వెళ్తున్నప్పుడు ఆ సంఘాలకు కూడా మనం ఒక ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోతే చాలా చర్చెస్కి కేటగిరీ 4లో ఎలక్ట్రికల్ సర్వీస్ కూడా లేదు. అవును, ఎందుకంటే దానికి ఏ కాగితం లేకపోవడం, దానికి ఏదైనా ఆధారం లేకపోవడం, అదేదో పాస్ట్ గారి పేరు మీద ఆవిడ పేరు మీద కరెంట్ పెట్టుకోవడం, అది కమర్షియల్గా వేసుకోవడం, ఇంకోటి ఏదో చేసి అన్నీ ఈ సెటిలైట్ ఇవన్నీ ఓ 10-15 కాగితాలతో మార్పులు వచ్చేస్తాయి. దీనికి ₹1,00,00,000 ఖర్చు ఉండదు, ప్రభుత్వానికి నష్టం కూడా ఉండదు. నష్టం లేదు, ఆల్రెడీ అన్ని ఎగ్జిస్ట్. కానీ దీన్నంతా ఒక ఫ్రేమ్లోకి తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేయగలిగితే, ఇది చెయ్యాలంటే క్రిస్టియన్ మైనారిటీ బోర్డు ఒక బోర్డు ఉండాలి, లేకపోతే ఒక ఏదో ఉండాలి. అది కంపల్సరీ సీఎంఓతో అనుసంధానం కలిగి ఉండాలి. సీఎంఓతో ఇక్కడ మాట్లాడితే వాళ్ళు ఒకటి చెప్పి వాళ్ళు మళ్ళీ చేస్తే ఈ గౌరవేతనంలాగా అయిపోతుంది. గౌరవేతనంలో మీకు తెలియదు ఏముంది సార్, వాళ్ళు గౌరవేతనం ఇస్తామంటే ఒక్కొక్క పాస్కి 20-30 వేలు ఖర్చు పెట్టుకున్నారు. థియాలజీ సర్టిఫికేట్ వీళ్ళు రాశారు. ఎవరు శర్మల భర్తలు కమిటీ వాళ్ళు థియాలజీ ఉండాలనగానే వీళ్ళు సర్టిఫికేట్లు కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఇక అమ్మడానికి కొన్ని సంస్థలు వచ్చేసారు. జెరాక్స్ తీయడమే రకరకాలుగా వచ్చేసారు. ఏది ప్రామాణికమో తెలియదు. అవగాహన లేదు. పాస్టర్ గారు ఒక్కొక్కరు 20,000-30 వేలు కూడా ఖర్చు పెట్టుకొని చేశారు. థియాలజీ ఎందుకో ఎవరు పెట్టారు ఏంటి అన్నది కూడా లేదు. సో ఇలాంటివన్నీ జరిగాయి. క్రైస్తవుల వల్ల కూడా చాలా జరిగాయి. కనుక ఇవన్నీ కరెక్ట్ సెటిల్ చేయడం ఒక బోర్డు కూడా ఉండాలి. క్రిస్టియన్ అంటే చర్చ్ అంటే హిందువుల్లో మీకు తెలుసు చిన్న ఆలయం నుండి దేవస్థానం వరకు ఉంటుంది. మనకు కూడా అలాగే ఇక్కడ స్థానికులందరూ ఆరాధన చేసుకునేది వేరు. మనకు పర్మిషన్ కావాలి ఏదనంటే విదేశాల నుండి లేదా ఇతర ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రంలాగా క్రైస్తవులు పొలోమని ఇక్కడికి వస్తారంటే దానికి తగ్గట్టే పరిమితులు, పర్మిషన్లు, స్ట్రక్చరు, రోడ్లు, పార్కింగ్లు అట్లాంటివి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కన్నిమరి ఉంది, 3 మంది వస్తారు కనుక దాని ఫేస్ దాన్ని అది పుణ్యక్షేత్రం. ప్రతిదాన్ని అదే విధంగా చూడకూడదు కదా, పర్మిషన్ కావాలంటే. ఈ గ్రామంలో ఉన్న 500 గడప, అందులోనే ఎక్కడో 2 చర్చలు, ఒక్కో చర్చకు 30 మంది, ఒక 40 మంది వెళ్తారు. అవునండి, దీనికి మళ్ళీ కలెక్టర్ గారి పర్మిషన్, కమ్మలు మార్చడానికి పర్మిషన్, కమ్మలు మార్చడానికి, రేకులు ఇవన్నీ కాదు, మార్చడానికి పర్మిషన్. ఏం చేయాలంటే దీన్ని ఒక రూల్ పొజిషన్ లో తీసుకొచ్చి అంటే క్రిస్టియన్ అసలు ఏపీ క్రిస్టియన్ మైనారిటీ యాక్ట్ లోకి ఇవన్నీ తయారు చేసి ఒకటి రిలీజ్ చేయాలి. చాలా అద్భుతమైన మాట చెప్పారండి. ఏపీ క్రిస్టియన్ మైనారిటీ యాక్ట్ లోకి తీసుకొస్తే క్రిస్టియన్ మైనారిటీ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేస్తే ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతూ మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చాలా చక్కటి సందర్భాలు చెప్పారు. మనకి చాలా సమయం అయింది కాబట్టి ఇక చివరిగా మరి మీరేం చెప్తారు క్రైస్తవులకి ఈ యొక్క ఎలక్షన్లో ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీ ఉద్దేశం? ఎలక్షన్స్లో గత ప్రభుత్వాల్లో జరిగిన దాడులు అప్పుడే మన టీడీపీ ఉన్నప్పుడే దాడులు మొదలయ్యేసారు. బైబిల్ చదువుతుంటే ఒక ఆవిడకి రాతితో కొట్టి చంపేశారు తట్టుకోలేక. ప్రార్థన చేస్తూ గొడ్డలతో నరికింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగాయి. చర్చలు కావడం అప్పుడే జరిగినాయి, ఏమీ కొత్త జరగలేదు, ఏం ఆగలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆగలేదు, ఇంకా పెరిగాయి. కనుక ఈ జగన్ ప్రభుత్వంలోనే క్రైస్తవ మీద దాడులు జరిగాయి అన్నది సమాజంలోనే అసలు పార్టీలకు అతీతంగా క్రైస్తవ విరోధ భావం అన్నది బీజేపీ వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు దాన్ని. నేను తర్వాత ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో నేను చాలాసార్లు సెక్రటరీకి వెళ్ళడం, లేకపోతే పై అధికారులకు వెళ్ళడం, సజ్జల్ గారి ఆఫీస్ చాలాసార్లు వెళ్ళడం, మాతో మాట్లాడడం, కొంతవరకు పనిచేసి చూసాం. కనుక ఈ ప్రభుత్వం కనీసం అంటే నేను ఇంకొక మాట చెప్పాను సార్. ఒకసారి నేను ఒక కాలం రాశాను, ప్రభుత్వం పూజిస్తున్న విగ్రహాలని రాశాను. ఏంటంటే ఈ గ్రామంలో క్రైస్తవులు లేరు, ఇది క్రైస్తవులకి బోర్డులు కంప్లైంట్ ఇచ్చాను, ఏం జరగలేదు. బాధ వచ్చి ఆ వీడియో చేశాను సార్. జగన్ గారి ప్రభుత్వంలో మైనార్టీ కమిషన్కి వెళ్ళి వీటిని వారి దృష్టిలో పెట్టాను. 3వ రోజు వచ్చి బోర్డు తీశారండి.
పోలీసులు అంటే బోర్డు తీసేవాడిని అంటారు. నాకు తెలియదురా బాబా. నేను వీడియో కూడా చూసానండి. చూసారు కదా, నేను చూసాను, పోలీసులు వీడియో తీసి చూసానండి. ఆయనే పోలీసు పంపించారు. సార్ కొద్దిగా తీసాం రాయండి సార్ అని. ఇలాగ జగన్ గారు చర్చలు మన కాజులూరు కూడా పోలీసులు ముంచేశారు, గొడవలు అవుతున్నాయని. అవును, నేను మైనార్టీ కమిషన్కి వెళ్ళి ఇంకెవరో తెలుసు కొంత ప్రయాసపడి నేను 3 సార్లు విజయవాడ వెళ్ళి ఏదో చేసి ఆధార పడితే ఇప్పుడు చర్చలు రీఓపెన్ అయ్యాలి ఆరంభం చేసి చాలా సంతోషం అండి. మాకు తెలుసు. నేను ఎందుకు ఈ మీద బరియల్స్ కూడా అడ్డుకున్నారు, బరియల్ చేయనివ్వలేదు, శవం ఒక పెట్టి తీయించి బరియల్ చేయించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంత ముందుకెళ్ళడానికి యాక్సెస్ నా వ్యక్తిగత జగన్ ప్రభుత్వానికి ఓటేయండు అని నేనేమి ప్రచారం చేయట్లేదు, చేయను, నాది పని కూడా కాదు. నా అనుభవం మీరు అడిగారు కానీ ప్రభుత్వంలో క్రైసిస్ సమస్యలు నేను అటెండ్ చేసినప్పుడు కొన్ని విషయాల్లో మనకి ప్రతిఫలాలు కనబడ్డాయి. అవును, రేపొద్దున ఇంకా మంచిగా మనం చేయగలము అన్న నమ్మిక, మిగిలిన ఉన్నవన్నీ కూడా మనం సాధించగలం, ఆస్కారం ఉంటది, ఒక అడుగు ముందుకు. డబ్బులు ఇచ్చేస్తే అవును మనకి ఈయనకన్నా ఆ ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఏదో పెద్ద కమిటీలు కట్టేశారు. ఇప్పుడు అదేనండి లేదండి, ప్రభుత్వంలో వైజాగ్ లో కమిటీలు కట్టారండి. ఇప్పుడు క్రైస్తవులు దాన్ని వాడడం లేదు, పొలిటీషియన్ చేతులు ఉన్న తాళాలు. అవును, ఎవరి చేతులు అండి? పొలిటీషియన్ చేతులు. అంటే పేరు మాత్రం క్రైస్తవులదే, వాళ్ళు కట్టారు, ఆ ప్రభుత్వంలో ఇచ్చారు. అవును, మీసలు అని ఎవరు ఉంటారు, ఈ అంత రాజకీయంతో అలాగే ఉన్నాయి. ఇప్పుడు కనుక వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారు అని కాదు కదా. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వంలో జగన్ గారిని ప్రశ్నించడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, అడగడానికి, చేయడానికి కూడా మనకు కొంత స్కోప్ ఉంది. నేను తిరిగాను, వెళ్ళాను, సీఎంఓస్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఇంకొక మాట చెప్తాను, మీరేమనుకోద్దు, సెల్ఫ్ కాదు కానీ ఆయన ప్రభుత్వం చేపట్టక మునిపే జగన్ గారు నేను కలిశాను. ఈ ఐపీఎక్లో తిరిగి జగన్ గారు నన్ను కలిపారు. నేను అప్పుడే ఈ మైనార్టీ బోర్డు గురించి కొన్ని సమస్యల గురించి ఆయన మాట్లాడితే ఆయన చదివి ఆయన పావుగంట టైం నాకు ఇచ్చి అన్న తప్పకుండా మనం చేద్దాం, ప్రస్తుతానికైతే 10,000 తక్కువ కాకుండా, అది టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, మసీద్ అవ్వచ్చు, మనం సపోర్ట్ చేస్తున్నాం. అది చాలా శిథిల అవస్థలు ఉన్నాయి, మెయింటెనెన్స్ లేవు కనుక ప్రతిదాన్ని గౌరవ చేస్తున్నామని చెప్తూ ఈ విషయంలో కూడా పరిగణలో తీసుకుంటే నాకు అప్పుడు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయకముందు ఒక మాట చెప్పారు. తర్వాత మీరు సపోర్ట్ చేయాలా, ఈ మా క్రిస్టియన్ సెల్లో ఉండాలని ఏదో చెప్పారు. నాకు అంత ఇంట్రెస్ట్ లేక వదిలేసాం. కానీ సో ఆయనతో పర్సనల్ కూడా నేను కలిసి మాట్లాడిన ఉన్నాయి. ఆయన దాని కొన్ని నేను ఇచ్చిన మెమరాండంతో తిరిగి ప్రశ్నించింది. కొంతసేపు కూర్చున్న తర్వాత ఆయన మళ్ళీ ఆ వెహికల్లో కొంచెం మళ్ళీ పిలిపించుకున్నారు, ఏదో మాట్లాడడం చేసాం. కనుక నాకు ఆయన అంటే ఏదో అభిమానం అని కాదు సార్. అవును అవును, కాకపోతే ఏదైనా చెప్పగలం, చేయగలం, క్రైస్తవులు ఆయన అర్థం చేసుకోగలడు, నేను వర్కౌట్ చేసిన కనబడిందని భావన. అవును, మళ్ళీ చెప్తున్నాను, ఇదే జగన్ గారి ప్రభుత్వంలో క్రైస్తవ సమాజం వ్యతిరేకంగా కోర్టులో కేసేసింది కూడా నేనే. అదే సమయంలో క్రైస్తవుల తరపున కొంత పనిచేయడానికి తలుపులు తెలిసింది కూడా మీరే. ఆ విషయంలో నాకు తెలుసండి, మీతో పాటు నేను ఉన్నాను, అన్నయ్య కూడా ఉన్నారు ఆ విషయంలోనే. మనం లేకపోతే పిప్పలభద్ర వెళ్ళి పిప్పలభద్ర వెళ్ళాము, ఒక గృహ సముదాయమే కట్టగలిగామంటే. అవును, ఈ రోజు అండి జగన్ గారు మణిపూర్ వెళ్ళి చేయకపోవచ్చు కానీ అవును మణిపూర్ బ్లెస్ చేయబడ్డానికి కారణంలో కొన్ని కోట్ల రూపాయలు కేవలం తెలుగు క్రైస్తవులే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి చాలా మనకు అనుభవానండి చేశారు. అవును, ఇంకా కొన్ని జరిగే జగన్ ప్రభుత్వం ద్వారా కూడా ఇల్లు ఉన్నారు, ప్రభుత్వంతో ఉన్నోళ్ళు కూడా ఇల్లు ఉన్నారు. అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. అవునండి, జగన్ గారు వెళ్ళకపోవచ్చు, జగన్ గారు 10 రూపాయలు ఇవ్వకపోవచ్చు, కానీ అసలు ఇంకా కొంత ప్రభుత్వంలో రిప్రజెంటేషన్ అక్కడికి వెళ్ళారు, అవన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు అంతా అవసరం లేదు కాబట్టి పార్టీని ప్రచారం చేయడం కాదు, అవసరం లేదు పార్టీ ప్రచారం మనం చేయట్లేదు, మన చర్చ ఇది కూడా కాదు. క్రైస్తవులు నా ఉద్దేశం, నా వ్యక్తిగతం క్రైస్తవులుగా జగన్ గారికి మనం ఓటు వేయగలిగితే జగన్ గారికి మన అవసరతలు అడగగలము. ఆయన హిందువుడా, టెంపుల్కి వెళ్ళాడా అన్నది కాదు, మనకేది కావాలన్నది మనం చేయగలం. అది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి మతం విషయాల్లో ఉండొచ్చు. అలాగే బీజేపీకి అంతకు సంబంధం ఉన్నంత మాత్రాన్ని అతనేమి ఇందాక చెప్పిన జనసేన టీడీపీ లాగా మతతత్వ వ్యక్తి కాదు. కనుక నా వ్యక్తిగతంగా నాకున్న పరిచయం, నాకు క్రిస్టియన్ కమ్యూనిటీ రేపు పొద్దున ఏదైనా కనీసం ప్రొటెక్షన్ అడగడానికి అవకాశం ఉంటది, చేయడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పారు కదా మీరు. అవును, ఆయన ప్రచారం ప్రారంభం చేయడమే ప్రార్థనతో ప్రార్థన చేస్తారు. వాళ్ళ అమ్మగారండి ప్రార్థన చేశారు. అవునండి, అంతకన్నా ఇప్పుడు క్రిస్టియన్ డెఫినేషన్ కావాల్సింది ఏముందండి? ఆయన్ని క్రైస్తవుడని నిందించినందుకు నేను ఆయన క్రైస్తవుడిగా ఆయన పక్షం ఉండాలన్న భావన సార్. క్రైస్తవుడికి చేస్తేనే చేయాలన్నది బీజేపీలో మతత్వం అవుద్ది నాకు. అవును కాదు,
కాదు ఇప్పుడు క్రైస్తవులకి ఏం చేశారు కానీ క్రైస్తుడిగా ఆయన ఆయనకి చేయాలంటే చాలా అవును. తప్పు అది Very good. పోతుంది కనుక అవును. అలా లేదు సార్. చాలా సంతోషం అండి, చాలా మంచి. చివరిగా ఈశ్వర్ డానియల్ గారు, ఈ ఎలక్షన్లో క్రైస్తవులకి మీరు చివరిగా మన ఈ యొక్క చర్చ లేదు మళ్ళీ నేను ఎందుకు అడుగుతానంటే మీరు చెప్పింది కాదు, ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అంటే మీ అభిప్రాయం చెప్పమంటాను. మీ అభిప్రాయం ఏ స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది క్రైస్తవులకి? ఇదివరకే నేను చెప్పాను, రికార్డింగ్లో ఉంది. అవును, ఆల్రెడీ స్టాండ్ అయితే అది ఎందుకంటే రాజకీయ నాయకుల కన్నా పార్టీల కన్నా తెలివైన వాళ్ళు ప్రజలు వెరీ గుడ్ నిర్ణయించుకుంటారు. నేనైతే దాన్ని ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ తీసుకోవద్దు క్రైస్తవులుగా. వెరీ గుడ్. డబ్బులు తీసుకోవడం కానీ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో పాస్ట్లు అయినట్టు వారు క్రియాశీల రాజకీయాల్లో ప్రచారాలు చేయకుండా ఇంకేదైనా సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు ఎవరైనా ఎంపీ పిలిచారు, ఏమంటే క్రైస్తవులకి ఏంటి మా నోటీసులు వస్తే వాళ్ళతో అంటే క్రిస్టియన్స్ కోసం ఒక పాలిటిషియన్ మీటింగ్ పెడితే అది వెళ్ళడం వేరు. కానీ మనం కండువాలు వేసుకొని అరే బాబు అందరూ ఓట్లేయండి అన్నది పాస్టర్ కనీసం చేయకూడదు అన్నది నా భావన. నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులు ఈ మతతత్వం కలిగిన వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి, ఇప్పుడైనా ఎడ్యుకేట్ అవ్వండి. అవును, ఇప్పుడు రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన ఇప్పుడు క్రిస్టియన్ అనే దానికోసం నేను మాట్లాడట్లేదు. ఇక్కడ రాజ్యాంగ నిర్మాత చెప్పాడు ఏమన్నాడంటే క్రైస్తవులు మొదటి నుంచి ఆయన చెప్తున్నాడు, రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చెప్పారు. అవును, అప్పుడు పోపు గారు వద్దన్నారు, ఆయన మహమ్మద్ జిన్నా గారు ఉన్నప్పుడు ఆ టైంలో కూడా వద్దన్నప్పుడు అంబేద్కర్ గారే ఈ రిజర్వేషన్స్ అని ఇవన్నీ ఇచ్చినప్పుడు మనోళ్ళు కాదని చెప్పేశారు అప్పట్లో. ఇప్పుడు దాన్ని మూలాలకు వెళ్తే సబ్జెక్ట్ వేరే ఉంటుంది. అవును అవును. అయితే క్రైస్తవులు ఏంటంటే ఇప్పుడు కానీ ఒకవేళ కానీ చేయకపోతే సరైన నిర్ణయం తీసుకోకపోతే క్రైస్తవులుగా స్టాండర్డ్ అని తెలుసు వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే ఇందాక జేమ్స్ గారిని అడిగారు, ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఏం చేస్తారండి అని అడిగారు. ప్రభుత్వం అంటే ప్రజలు అందులో మెక్కించగలరండి, అందులో దించగలరు. ప్రజలకి టాలెంట్ ఉంది. ఓకే, కాబట్టి దయచేసి వీళ్ళు ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే మరలా మణిపూర్ లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందనేది చెప్తాను నేను. అది ఇప్పుడు జగన్ గారే రానక్కర్లేదు, పలానా పార్టీ రానక్కర్లేదు, చేయడానికి ఏముంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మతతత్వం ఉందని జేమ్స్ గారే చెప్తున్నారు కదా. కాబట్టి అవి నెమ్మదిగా పుంజుకుంటున్నాయి, ఎక్కడికక్కడ ప్రతి పార్టీలో పుంజుకుంటున్నాయి. కాబట్టి దాన్ని ఇంకా మనం చేయడం లేదు. కాబట్టి క్రైస్తవులు మటు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. అంటే జేమ్స్ గారు అయితే కొద్దిగా అడ్వాన్స్ చేసి అది పాస్ట్ గారు చేయకూడదు, మామూలు పబ్లిక్ రిలేషన్ ఉన్న క్రైస్తవ పెద్దోళ్ళు లాంటి వాళ్ళు చేయాలంటే పాస్టర్లు చేస్తారా పెద్దలు చేస్తారా అది కూడా నేను అడగట్లేదు. చేసే కెపాసిటీ మీకున్నప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులు రాజకీయంలో ప్రత్యక్షంగా రండి. ఖచ్చితంగా మీ డిమాండ్స్ ఇప్పుడు చెప్పారు, న్యాయమైన పద్ధతిలో చెప్పారు ఏంటంటే క్రిస్టియన్స్ కు బోర్డు ఉండాలి. ఇది కూడా ఆలోచించాలి. క్రిస్టియన్ మైనారిటీ బోర్డు చాలా మంచి మాట అండి. అసలు అతనే ఎమ్మెల్యే అనుకోండి, అతనే క్రైస్తవులు ఎంపీ అనుకోండి, ఈజీగా మీ చేతుల్లో ఉంటాయి చేయగలరు. నేను ఒక విషయం చెప్తాను, చాలా చర్చలు నేను చూశానండి. ఏ చర్చిలో కూడా క్రిస్టియన్ మైనారిటీ బోర్డు ఉండాలని ఎవరు కూడా ప్రతిపాదన తీసుకురావాలి. చాలా పెద్ద చర్చలు నేను చూశాను, అందులో ఎక్కడో కూడా ఇక్కడ మనం మాట్లాడింది తప్ప క్రిస్టియన్ మైనారిటీ బోర్డు కోసం ఎవ్వరు కూడా ప్రతిపాదన తీసుకురావలేదు. బోర్డు అంటే మళ్ళీ మా ఆస్తులు లాగేసుకుంటారేమో ప్రభుత్వం, మా హుండీలో డబ్బులు తీసేసుకుంటారు. అవును అవును. గౌరవేతనం ఇస్తున్న సమయంలో అరే గౌరవేతనం అప్లై చేయకుండా చేస్తే జగన్ 5,000 ఇచ్చి మీ చంత పెట్టి ఈ పెట్టెట్టు పట్టుకుపోతారు అని ప్రచారం చేస్తారు. ఈ మైనారిటీ బోర్డు కానీ కోర్ కమిటీ లేక ఎవరు దాని వివరణ ఇవ్వలేదు. ఈవెన్ కార్పొరేషన్ కూడా వివరం లేదు. ఈ డబ్బులు ఇలా పట్టుకుపోతారని అనుకుని అక్కడే ఇప్పుడు వాళ్ళ పల్లెలు వేస్తారు లేరా బాబు అని అన్నాను. ఇలాగ తప్పుడు దాన్ని కూడా తిరిగి కొట్టాల్సిన పరిస్థితి ఉంది. సో అక్కడ ఎండోమెంట్లో చేసే విధానం వేరు. ఈ బోర్డులోని ఆస్తులు పట్టుకెళ్ళిపోతారు, ఇవన్నీ చేయడం అంతగా నీళ్ళే తినేశారు, ఏం లేదు ఇక్కడ. నేను క్రైస్తవులు తినేశారు, ఏం లేదు సార్. కరేపా మొక్కలాగా కొద్దిగా అంతే. జాన్సన్ గారు మీరు క్రైస్తవులు అంటున్నారు కానీ ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితం ఉన్న క్రిస్టియానిటీ కాదు ఇప్పుడు. క్రైస్తవులు రాజకీయాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. చర్చలు ఇవనేది ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కాలమే దాని పరీక్ష. థ్యాంక్ యూ అండి, చాలా మంచి చర్చని ఈరోజు మేము చేసామని మేము అనుకుంటున్నాం. మా ఉద్దేశం ఒకటే, క్రైస్తవ సమాజాన్ని అంటే మేము ఉండే కమ్యూనిటీకి మేము సేవ చేయాలి, మా క్రైస్తవ సమాజాన్ని మేము కాపాడుకోవాలి. పైగా నష్టపోతుంది ఏంటి అన్నది మీరు విన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 1950 జరిగినటువంటి సందర్భం కానీ, 1956లో జరిగిన సందర్భాలు కానీ, అలాగే 1977లో జరిగిన సందర్భాలు కానీ, మరి ఒక్కసారి మరలా కొంచెం చరిత్రలోకి మనం వెళ్ళిన వెనక కాలంలోకి వెళ్ళి ఎన్నో సంగతుల్ని
మరి జేమ్స్ కుంపట్ల గారు అలాగే ఈశ్వర్ డానియల్ గారు మనతో ప్రస్తావించారు. ముఖ్యంగా చివరాఖరిగా క్రైస్తవులు చిన్న చిన్న వాటి మీద మనసు ఉంచుతూ చాలా పెద్ద వాటిని ఆలోచించట్లేదు అని, అంటే మిమ్మల్ని ఏదో కించపరచాలనో మిమ్మల్ని ఏదో తప్పుపట్టాలనో కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చివరాఖరిగా చెప్పేది ఏంటంటే క్రిస్టియన్ మైనారిటీ బోర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ అని, దీన్ని మనం ఒకవేళ తీసుకొని వస్తే దాని నుంచి క్రైస్తవులు నష్టపోతున్న వారికి సహకరిస్తూనే అందులో యూనిటీని కలుపుకుంటూ మన అవసరతలన్నీ తెలియజేస్తూ ప్రభుత్వంతో డైరెక్ట్గా సిఎంఓ ఆఫీస్కి లింక్ ఉంటూ మనం ఏవైతే ఇబ్బంది పడుతున్న వాటన్నిటిని కూడా డైరెక్ట్గా ఎవరైతే పరిపాలన చేస్తారో ఆ ముఖ్యమంత్రికి అవి మన బాధల్ని మన కష్టాలని చెప్పుకోవడానికి వాటి ద్వారా మనం లబ్ధి పొందడానికి క్రిస్టియన్ మైనారిటీ బోర్డు అనేది చాలా అవసరమని ఈరోజు చర్చల్లో నిజంగా నేను చాలా చర్చలు విన్నాను, అందులో పాల్గొన్నాను, కానీ ఈ యొక్క ప్రతిపాదన అయితే ఎక్కడ కూడా నేను వినలేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా క్రిస్టియన్ మైనారిటీ బోర్డు అనేది వచ్చి క్రైస్తవులకి మేలు చేయాలని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు దాన్ని ఎవరైతే ప్రభుత్వం ఫామ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేసి అది మన క్రిస్టియానిటీకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. భిన్న మాటలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని రాబో ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా ఒక మంచి స్టాండ్ క్రైస్తవులందరూ తీసుకుంటూ మనకు తగ్గ నాయకుడు, మన మరణ విన్న నాయకుడు, మనం ఏదైతే ప్రతిపాదన చేస్తామో దాన్ని ఖచ్చితంగా వాటి మీద మరి వర్కౌట్ చేసి మనకి దాన్ని ఖచ్చితంగా తీర్చే నాయకుడు ఎవరైతే ఉంటారో వారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని మరి తెలియజేస్తూ, మరి క్రైస్తవులకి అవగాహన రావాలని, ఈ యొక్క నేటి క్రైస్తవులకి, ఈ యొక్క క్రైస్తవులకి రాజకీయ అవగాహన ఉందండి, ఎక్కువే ఉంది, కానీ లోతుల్లో ఏమీ లేదు. అది తెలియజెప్పడానికి ఈ యొక్క క్రైస్తవ ఏదైతే ఈ యొక్క నేటి క్రైస్తవులకు ఈ యొక్క రాజకీయ ప్రాధాన్యత ఏంటి అని చెప్పి ఈ యొక్క చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న, ఇందులో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ చర్చ ఎక్కడితో ఆగిపోదు, ఇంకా అనేకమైన సందర్భాలని క్రైస్తవుల ముందుకు తీసుకుని వచ్చి క్రైస్తవుల్లో జరుగుతున్నటువంటి గలిబిలి లేదంటే వారికి ఉన్న అపోహలు ఇలాంటి వాటి మీద కూడా భవిష్యత్తులో ఈ మంచి చర్చలు చేస్తూ మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మేము నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి, దీని మీద ఒక అవగాహనకు రండి. మనందరూ ఒక్కటే, మిగతా మరి రాబో ఎలక్షన్లో మనం ఒక్కటని చాటి చెప్పి మనకు అనుకూలంగా ఉండే నాయకుడిని ఎన్నుకుంటూ మనం ముందుకు వెళ్దామని మీకు తెలియజేస్తూ ఈ యొక్క చర్చలో పాల్గొన్నటువంటి మరి సహోదరులందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జేమ్స్ కుంపట్ల గారు, మీరు చాలా సంగతుల్ని క్రైస్తవ సమాజానికి తెలియజేశారు, ఏం చేస్తే బాగుంటుందని తెలియజేశారు. కాబట్టి నా తరఫున క్రైస్తవ సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈశ్వర్ డానియల్ గారు, మీరు కూడా ఎన్నో సంగతులు తెలియజేశారు, మనం ఏం చేస్తే బాగుంటుందని క్రైస్తవ సమాజాన్ని నేడు మేల్కొల్పారు. మీకు కూడా నా తరఫున క్రైస్తవ సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరలా మనం మంచి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.